Um, Hi, all masters. So, hi, all masters. Welcome to Sahasra Spiritual Solutions. మనము ఈరోజు కూడా ప్రాక్టీస్ పైనే ఫోకస్ చేద్దాం. జ్యోతి మాస్టర్ మీరు ప్రేయర్ చెప్తా అని మెసేజ్ చేశారంట కదా, సరే ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. ఓకే నిదానంగా మాస్టర్. నిదానంగా వెళ్ళండి. ఓకే మాస్టర్. ఓకే ఓకే. ఐ లవ్ యూ ఆల్ అండ్ మాస్టర్స్. మనం ప్రార్థనతో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. నా ప్రియమైన దైవ స్వరూపమా, నాలో నిత్యము రగులుతున్న అగ్నిగుండమా, నాలో నిత్యము ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ బ్రహ్మ పదార్థమా, నా యొక్క దేహం, మనసు, బుద్ధి మరి ఆత్మను ఏకత్వంలోనికి తీసుకుని రమ్ము. నా చైతన్య శక్తిని వ్యాకోచింపచేసి నా జీవితమును పరివర్తన చెందించుము. ఈ దైనందిన జీవితంలో నిత్యోత్సాహాన్ని నింపుము. నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ చైతన్యంతోనూ నింపి నన్ను చిరంజీవిగా, అమరజీవిగా, మృత్యుంజయునిగా ఆశీర్వదించు తండ్రి. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. సో బీట్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. సో మనం ఫోకస్ నుదుటి మీద ధ్యాస అండి, దాని మీదే చూద్దాం. సో ఇంటి దగ్గర మీ ఓన్ ప్రాక్టీసెస్ మీరు చేయాలి అనేసి అనుకున్నాము. చెయ్యని వారు ఎవరన్నా ఉన్నారా మాస్టర్? ఫ్రీగా ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పండి. అప్పుడే మనం తదుపరి దశలకు ఏ విధంగా వెళ్ళగలుగుతాము అన్నది స్పష్టత వస్తుంది. ఒక్కొక్కరిగా మీరు చెప్పండి. మేము చేయలేకపోయింది సార్. అంటే మేము నిన్ననే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఓకే ఓకే. అంత వర్క్ ఉండడం వల్ల రోజంతా నాకు ఒక 4 or 5 days పడుతుంది. మీరు చెప్పినప్పుడు చేస్తున్నాను. నైట్ చేసేసి పడుకుంది. పడుకునే ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇల్లు మారటం వల్ల చేయలేకపోయారు అనేసి అంటున్నారు. ఎస్ సార్. ఓకే. ఓకే అండి. బట్ మీరేం చేస్తారంటే సార్. జస్ట్ జస్ట్ మనసులో అనుకోండి. ఒక 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల కూర్చొని కళ్ళు మూసుకొని నుదిటి మీద ధ్యాస. టైం మీకు మీరుగా ఆ 24 గంటల్లో, అంటే నైట్ చేస్తున్నా అన్నారు, ఆ టైం తీసేసి రోజువారీ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక థాట్‌ని యాడ్ చేసుకోండి. ఒక ఆలోచనని. అంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. చాలా పని ఉంటుంది. ఇంట్లో సామానన్నీ సర్దుకోవాలి. బట్ స్టిల్ సార్. అంత బిజీ ఆలోచనల్లో కూడా మనం ఒక ఆలోచనని చేర్చుకోమంటున్నాను. ఒక 5 నిమిషాలు నేను కూర్చున్నాను నుదిటి మీద. ఈ పని అంతా మీరు ఏ పనైతే చేస్తున్నారో దానికి లింకప్‌గా పెట్టుకోండి థాట్‌ని. చాలా సులువుగా నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటిని మొత్తం సర్దేసుకున్నాను. ఓకే సార్. సో, ఇక్కడ నా తపన నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే, రోజువారీ కార్యక్రమాల్లో కూడా మన ఆలోచనలు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటికైనా కావచ్చు, మనం పెట్టుకున్నటువంటి కోరికలకైనా కావచ్చు. ఎగ్జాక్ట్‌లీ నేను ఈరోజు అలాగే అనుకున్నాను. ఇంత చిన్నదానికే నువ్వు అడుగుతున్నావా? నా క్వెషన్ వచ్చింది. ఏం కాదు. ఏదైనా చిన్నదా, పెద్దదా అనేది మనం పెట్టుకుంటాం. ఏమవ్వదు. నెక్స్ట్ టైము బిజీ థాట్స్ అనిపిస్తున్నప్పుడు ఒక థాట్‌ని పెట్టుకోండి. నేను ఫోకస్ చేసుకోవటానికి సమయాన్ని చిక్కించుకున్నాను. ఫోకస్ చేసుకున్నాను. రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నాను. ఓకే సార్. ఓకేనా? ఎందుకంటే కమింగ్ డేస్‌లో ఒక మోడల్‌ని నేను బిల్డ్ చేస్తున్నా. యాక్చువల్‌గా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ నుంచే దాన్ని తీసుకుంటున్నానండి.
కొత్తగా అవుట్ ఆఫ్ స్కై నేనేం బిల్డ్ చేయట్లేదు. సాయిబాబా టెంపుల్ హారతిలో మార్నింగ్ హారతి 5 గంటలకు 6 గంటలకు ఇస్తారు. 5 గంటలకు అనుకుందాం. మధ్యాహ్నం 12 గంటల హారతి ఉంటుంది. సాయంత్రం 6 గంటల హారతి, నైట్ మళ్ళీ 9 గంటల హారతి. ఏదో టైమింగ్స్ ఉన్నాయి మొత్తానికి. ఇప్పుడు అవును మసీద్ సార్. నమాజ్ ప్రేయర్స్ గమనించుకున్న ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఇస్లాం మతంలో కూడా ప్రేయర్స్ ఒక రెగ్యులర్ టైమింగ్స్లో ఇచ్చుకున్నారు. హిందూ అవును. రిచువల్స్లో కూడా సుప్రభాత సేవ ఇవి ఉంటాయి కదా రకరకాలుగా, ఏకాంత సేవ, పౌలింపు సేవ, ఇటువంటివి ఉంటాయి 24 గంటల్లో. అప్పుడప్పుడు మన డివినిటీని మనం కనెక్ట్ చేసుకోవటానికి ఇక మీదట కమింగ్ డేస్లో డెడికేటెడ్గా మనం ఏం బిల్డ్ చేసుకోబోతున్నాం. ఉదయం 6 గంటలకు ఎక్కడున్నా ఎటువంటి పనులు చేస్తూ ఉన్నా సాధనలో మనం అలర్ట్ అవుతాం, సాధనలో కూర్చుంటాం. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, నైట్ 9 గంటలకి ఎలాగో సెషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇక మీదట మన సిస్టమ్ ఏంటి? 6, 12, 6, 9. 26. సో ఆ ఓకే సిస్టమ్ సార్. మనం అడాప్ట్ చేసుకుందామండి. మీరు వెంటనే రేపు ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకేనా? సార్. జస్ట్ కళ్ళు మూసుకోండి. ఆ మూమెంట్ మీకు ఆ రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చాలా సులువుగా చేసేసాను. ఎటువంటి శ్రమ లేకుండా అంత అనుకూలంగా నేను చేసేసుకోగలిగాను. సార్. సింపుల్ అండి. ఓకే సార్. నెక్స్ట్ మాస్టర్స్, ఈరోజు ఇంటి థ్యాంక్ దగ్గర సాధన చేయని వారు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు చేయలేకపోయారు? సార్ నేను మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ లేవగానే చేస్తుంది. ఇక మళ్ళీ షాప్ పోయి మళ్ళీ నేను ఈ టైంకి వస్తాను సార్. మధ్యలో కుదురుతలేదు. అదే నాకు జర ఆలోచిస్తా ఉన్నా. ఓకే, ఓకే. 10 గంటలకు ఆ, షాప్ పోయి ఈ టైంకు నేను ఇంటికి వస్తాను సార్. ఇక ఓకే. పడుకునేటప్పుడు అయితే కంపల్సరీ మార్నింగ్ ఎప్పుడు లేస్తా 6కి లేచినా 7కి లేచినా దీని తర్వాతనే ఇక అన్ని. ఇప్పుడు మీ రోజువారీ కార్యక్రమాల్లో, మీ వృత్తిలో మీరు నిమగ్నమైనప్పుడు ఇంటర్నల్ థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ ఉమ్, ఉండండి. ఇప్పుడు చెప్పిన టైమింగ్స్ 6 అంటే ఎవరైనా ఇంట్లోనే ఉంటాం. 12 అన్నప్పుడు ఉమ్, కొంతమంది మీ ఇంట్లో ఉంటాం. కొంతమందిని వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమై బయట ఉండడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలప్పుడు కూడా కొంతమంది మీ బయట ఉంటాం. కొంతమంది మీ ఇంట్లో ఉంటాం. నైట్ 9కి మెజారిటీగా అందరం ఇంట్లో ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎప్పుడైతే బయట కూర్చొని ప్రాక్టీస్ ఆ, చేయటానికి అనుకూలంగా లేదన్నప్పుడు మీరు మీ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ని గమనించుకుంటూ ఉండండి. ఆలోచన విధానాన్ని. ఎప్పుడు ఆ 12 టైం ఇక అయిందన్నప్పుడు షాప్ లో ఉన్నప్పుడు అయితే దీని నుంచే తింటాను. హ్మ్. ఓకే. నైస్. సో షాప్ లో అది ఉన్నప్పుడు అయితే అది మొత్తం పొద్దుంతా అదే నడుస్తుంటది సార్. నేను అమరత్వాన్ని సిద్ధింపజేసుకున్నాను, అష్టైశ్వర్యాలతో ఉన్నాను, ఆత్మతో అనుసంధానమై ఉన్నాను. ఇవే నడుస్తుంటది 3-4 ఎప్పుడు. గుడ్. అట్లా ఓకే. అవుతుంది. కాకపోతే ఇట్లా ఒక 10 నిమిషాలు కూర్చొని చేసుకుందామంటే కుదరదు అట్లా. సీ ఫస్ట్ థింగ్ ఆ 12-12, 15 దాకా కొంచెం అనుకూలమైన టైం నాకుంది. నేను కళ్ళు మూసుకొని చేసేదే సాధన కాదండి. కళ్ళు తెరిచి కూడా మనం చేస్తాం. మన ఆలోచనల్లో ఓకే. సంస్కరణలు చేసుకోగలుగుతాం. ఆ 12-12:15 దాకా తదేకంగా మన ఆలోచనలు నిలుపుతాం అంతే మనం చేయవలసింది. ఓకే ఓకే. సార్. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఇంకా సార్. మాస్టర్స్ విష్ణుకాంతం గారు సార్ పర్టికులర్ గా చేయలేదు. కూర్చోలేదు కానీ సార్ ఒక ధ్యాస పెట్టుకున్నానండి. దాన్ని ఎప్పుడూ కూడా నడుస్తాను ఏదైనా పని చేసుకుంటా ఆ నుదుటి మీద ఆ ఫోన్ ధ్యాసనే పెట్టుకున్నాను చూస్తాను. సార్. కానీ పదిలంగా కూర్చోలేదు సార్ మరి నేను. ఈసారి నుంచి కూర్చుంటానండి. కూర్చోకుండా అదే ధ్యాస మీద ఉన్నాను సార్. ఆ పని నేను ఏదైతే పెట్టుకున్నానో దాన్నే హ్మ్. గమనించుకుంటూ ఉన్నాను కానీ సార్ మరి 12 గంటలకి ఇలా కూర్చోమన్నారు కాబట్టి రేపటి నుంచి అలా ట్రై చేస్తాను సార్. ఎస్ అండి. అంటే ఆహ్, ఏదన్నా వృత్తి లేదా వ్యాపారం లేదా ఏదన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు తదేకంగా హ్మ్. ఆ మధ్యాహ్నం సమయం ముఖ్యంగా 12 గంటల నుండి హ్మ్. ఒక్క 15 నిమిషాలు, 12 గంటల 15 నిమిషాల దాకా ఎరుకతో ఆయ్! మన సంకల్పం పైన మన ఆలోచనలు నింపుతాం. ఆయ్! ఆ! అవును. ఇప్పుడు మీకు ఇంట్లో అనుకూలంగా ఉంది, నేను హ్మ్. కూర్చోగలుగుతాను, సమయం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా కూర్చోబెట్టండి శరీరాన్ని. కు కూర్చుంటాను సార్. తప్పకుండానండి. ఓకేనా? అలాగే సార్. ఓకే. ఓకే అండి. ఆహ్
ఇప్పుడు ఇంకొకటి చెప్పండి మాస్టర్స్. ఆహ్, నుదిటి మీద ధ్యాస ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఇంటి దగ్గర. మాకు పదం కనపడట్లేదు అన్నవారు ఒకసారి అన్‌మ్యూట్ అయ్యి చెప్పండి. పదం కనిపించట్లేదు సార్ గానీ, ఆ అక్షరాలు కనిపించట్లేదండి. కానీ ఓకే. మనం అనుకున్నది మాత్రం నేను ఏదనుకుంటున్నానో అది అది నీళ్ళు మాత్రం అడుగు కనిపిస్తుంది. తెచ్చుకోవడం. అర్థమైంది. ఓకే అండి. ఓకే. చెప్తాను దానికి పదం చూసేది కూడా అలాగే సార్. గతంలో చర్చించుకున్నాం. ఇప్పుడు సార్ కూడా నాకు ఒకసారి కూడా మళ్ళీ అదే నేను కూడా చేస్తున్నా అని కనపడతలేదు. కాకపోతే ఒక శరీరంలో ఒక స్పందన లెక్క ఇట్లా శరీరం జిల్లుం అనుకుంటా ఇట్లా అవుతుంది సార్. అంతకుముందు ఇట్లా లేకుండే నాకు స్పర్శలు. యెస్. నిన్న మీరు ఇది చెప్పారు. విన్నానండి. చూద్దాం. నెక్స్ట్ నేను చెప్తాను పదం. సార్ సింపుల్ ఆ! గతంలో కూడా చర్చించుకున్నాం. ఓకే సార్. సార్ చెప్పండి. సార్ నాకు ఒక నేను ఇలా అనుకున్నప్పుడు నిన్న మీరు ప్రాక్టీస్ చేయించినప్పుడు లాస్ట్‌లో అవి స్క్రోల్ అవుతున్నాయి ఇలాగా. ఒక్కొక్కటి నేను అనుకున్నవన్నీ గూడా వచ్చి ఇలా ఇలా వెళ్తున్నాను. ఇలా రౌండ్‌గా తిరుగుతున్నట్టు అలా అనిపించింది సార్. హుహు. దానంతట అదే అక్కడ. హ్మ్. హ్మ్. ఫస్టు ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేశాను. తర్వాత ఇలా అయితూ వచ్చింది. ఒక మంచి పీస్‌లోకెళ్ళిన తర్వాత. ఓకే. ఓకే. ఆహ్, రకరకాల దశలు ఇవన్నీ ఉంటాయండి. తిరిగి మన అవును. గమనం మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఆ పదం పైనే కేంద్రీకరణ చేయాలి. మొదట్లో హ్మ్. రకరకాల అవి కనపడుతూ ఉంటాయి. వాటిని దర్శిస్తూ ఉంటాం. అది కూడా మంచి దశే కాదనుకోకూడదు మనం. తదుపరి దశ ఏంటి? మనకేం కావాలో దానిపైనే కేంద్రీకరణ చేస్తాం. సార్ ఇంకొకటి సార్ నాకొక చిన్న ప్రాబ్లమ్ ఉండింది. నేను మేడంతో మాట్లాడాను సార్. ఆహ్, ఆ విషయాలు అంటే ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు ఆ ఇమేజ్ పర్టిక్యులర్‌గా ఆహ్, పక్కాగా పడిపోతుంది. అంటే ఫుల్‌గా వస్తుందనమాట. అప్పుడు కొంచెం ఒకలాంటి ఆహ్, అలా చెప్పకూడదు. ఇంకా నేను స్టార్టింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి చెప్పాల్సొస్తుంది. అప్పుడు పర్లేదండి. ఫియర్ పర్లేదు. వస్తుంది సార్ నాకు. ఏమవ్వదు. సో, హ్మ్. మీకు ఎప్పుడైతే సరికాని ఆలోచన వచ్చి, కొంచెం నేను కంగారు పడుతున్నాను అనిపించినప్పుడు బుక్కు, పెన్ తీసుకోండి. దాని క్వైట్ హ్మ్. ఆపోజిట్ ఆలోచనతో మీరు రాస్తూ కూర్చోండి. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ఓకే. సృష్టికర్తను. నా గతం హ్మ్. తాలూకా ఆలోచనలని పూర్తిగా నిర్మూలించుకున్నాను. ఇక నన్ను ఏది ఏమీ చేయట్లేదు. నా ఓకే సార్. ఆలోచనలన్నీ శాంతిగా ఉన్నాయి, ధైర్యంతో ఉన్నాయి. ఇలా మీకు నచ్చినటువంటి వాక్యాలను రాసుకొని కొన్ని రోజులు అవే లైన్స్ పైన కన్సిస్టెంట్‌గా, కంటిన్యూగా వర్క్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? సింపుల్ అండి. అంటే ఇది నా నుంచి వెళ్ళిపోయింది. అలా యెస్. కూడా రాసుకోవచ్చా సార్? రాసుకోండి. అంటే మీకు కొంతమంది ఏమంటారంటే అలానే ఆ వర్డ్ వెళ్ళిపోయింది, అయిపోయింది ఇలా మాట్లాడకూడదంటారు. బట్ హ్మ్. ఆహ్, కొన్నిసార్లు అలా అనుకున్నప్పుడు ఎక్కువ తృప్తిగా అనిపిస్తది కదా! ఇది లేదు ఆ! వెళ్ళిపోయింది నా ఆ! నుంచి. నేను హ్యాపీ ఉన్నాను. యెస్ అండి. ఇలా సో, అనుకోవచ్చు కదా సార్. అనుకోవచ్చండి. బాహ్యంలో ఎవరు చెప్పినా మన మంచిని కోరే చెప్తూ ఉంటారు కదా! అవును సార్. అందులో అవును సార్. ఆ! అంటే అందులో నాకేంటంటే ఇది నా నుంచి వెళ్ళిపోయింది ఇలా అనుకున్నప్పుడు నాకెక్కువ తృప్తిగా అనిపిస్తది. అందుకని అడుగుతున్నా సార్. హ్మ్. ఆళ్ళని ఏమనట్లేదు. ఆ! ఇలా సో చెయ్యొచ్చా? నేనేమన్నా కరెక్ట్‌గా ఉన్నానా లేదా? చెయ్యండి. 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 ఆహ్, వెళ్ళిపోయిన దాని ప్లేస్‌లో మీరు నాటాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఖాళీ ఏర్పడుతుంది కదా! ఆ! సార్. దాంట్లో మీరు నాటాలి. ఖాళీగా అందులో దాన్ని ఏదైనా పెట్టుకోవచ్చా సార్? అంటే అక్కడ అబండెన్స్ లేకపోతే హ్యాపీనెస్, లవ్ ఇలాంటివి. ఏదైనా పెట్టుకోవచ్చండి. అయితే ఇప్పుడు మన మానసిక స్థితి దేన్ని చూసి కంగారు పడుతూ ఉంది. ఒక భయానికి సంబంధించి ఆలోచన ఒక సాధకుడిలో ఉంది అనుకుందాం. ఆ భయం నా ఆ! నుంచి సార్. పూర్తిగా వెళ్ళిపోయింది అనేసి సాధకుడు ఆ స్థితిలో ఉన్నాడు కొన్ని రోజులు. వెళ్ళిపోయిన దాని హ్మ్. ప్లేస్‌లో ధైర్యం అన్న దానిని నాటాలి ఖచ్చితంగా. ఓకే సార్. ఇప్పుడు సాధకుడు నమ్మక వ్యవస్థ ధైర్యం చుట్టూ అల్లుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే తన ఓకే సార్. ఆలోచనలు ధైర్యంతో నిండాయో తర్వాత అబండెన్స్‌కెళ్ళొచ్చు. ఆ! సార్. తనకున్నటువంటి కోరికలు ఏవైనా సరే అట్లా ముందుకెళ్తూ ఉండవచ్చు. ఒక నెగెటివ్ వెళ్ళిపోయింది అంటే అక్కడ పాజిటివ్‌ని సృష్టించుకోవాలి. రీప్లేస్ చేయండి.
అంతే. ఆ! సార్. ఓకే. తర్వాత ఈ కాన్సెప్ట్స్ వింటున్నాం కనుక ఒక స్థితికి రైజ్ అవుతాం. నెగెటివ్ ఏం లేదు, పాజిటివ్ ఏం లేదు. అవును సార్. చిదానంద రూపాన్ని నేను. నెగెటివ్‌లో నేనే ఉన్నాను, పాజిటివ్‌లో నేనే ఉన్నాను. బట్ వాటి వెనకాల పరిగెత్తము, వాటిని పూసుకోము. అంటే కొంచెం పెయిన్ ఉంటుంది సార్ అందుకని థాట్ మొత్తం మొన్నకొకసారి తట్టుకోలేను. అనిపిస్తుంది. థాట్ యెస్ మేడం ఉంటుంది. కాదనట్లేదు. థాట్ మొత్తము ఇటువైపుగా పెట్టండి. కంప్లీట్ నేను హీల్ అయ్యాను. కంప్లీట్ ధైర్యంతో ఉన్నాను. అంతే. ఓకే. ఎక్కువగా థాట్ ఓకే సార్. పెట్టండి అటువైపే. ఆ! సార్. హ్మ్. థ్యాంక్ యూ సార్. సార్ యెస్ మేడం. ఇప్పుడు బ్రెత్ వర్క్ చేస్తున్నప్పుడైతే హ్మ్. ఇన్నర్‌గా బ్రెత్ హోల్డ్ చేస్తాం కదా! అప్పుడు యెస్. ఇన్నర్‌గా బాడీ అంతా లోపల స్తంభించినట్టు తెలుస్తుంది. అండ్ నైస్. ఇంకేంటంటే వైబ్రేషన్ కూడా బాడీ ఔట్ సైడ్ వైబ్రేట్ అవ్వట్లేదు సార్. లోపలేదో కొంచెం వైబ్రేట్ యెస్. అవుతుంది యెస్. కదా! యెస్. అవుతుంది. మరి ఐ డోంట్ నో నేను కరెక్ట్‌గా డిస్క్రైబ్ చేయగలుగుతున్నానా లేదా ఆ సెన్సేషన్ అని. యూ ఆర్ అదైతే రైట్. తెలుస్తుంది. యూ అండ్ ఆర్ రైట్. యాహ్! మార్నింగ్ ఏంటంటే ఇలా బ్రెత్ చేసి, ఆ సంకల్పాన్ని చూసి అలా చేస్తున్నాను. ఈవినింగ్ కుదిరినప్పుడేంటంటే క్యాండిల్ లైట్ ఫోకస్ కూడా చేస్తున్నా. కానీ క్యాండిల్ లైట్ ఫోకస్ చేసి ఆహ్, ఒక 6, 7 మినిట్స్ అలా క్యాండిల్ లైట్ ఫోకస్ చేసి ఐస్ క్లోజ్ చేసినప్పుడు ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది మనకి చాలా సేపు 2, 3 మినిట్స్ వరకు కనిపిస్తుంది. కానీ ఆ ఫ్లేమ్ కనిపిచ్చి డిసపియర్ అయిపోతుంది కదా! ఐస్ క్లోజ్ చేసిన వెంటనే కొంతసేపు చూసినప్పుడు. ఆ హ్మ్. ఫ్లేమ్ కనిపించినంత ఇదిగా లెటర్స్ అయితే ఇంకా ఏం కనిపించట్లేదు. హ్మ్. యెస్. జస్ట్ యెస్. ఇంకా నేను ఆ లెటర్స్ ఏ కలర్‌లో రాసుకున్నానో ఆ విజువలైజేషన్ కింద అండ్ నేనేం చేస్తున్నానంటే, ఆ బ్లైండ్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఏ కలర్‌తో అయితే రాసుకున్నానో అది నేను నా నుదిటి మీద నేనే రాసుకుంటున్నట్టు విజువలైజ్ చేస్తున్నాను. పేపర్ మీద ఏం రాసుకున్నానో, అదే ఫోర్ హెడ్ మీద అని. హ్మ్. హ్మ్. యాహ్! సో ఫార్ అయితే లెటర్స్ ఏం కనిపియలేదు సార్ నాకు. ఓకే. ఓకే అండి. ఆహ్, ఇది ఇది నేను చెప్తాను. బ్రెత్ టెక్నిక్ చేసేటప్పుడు మీ శరీరంలో జరుగుతున్న అంతరంగికంగా జరుగుతున్నవన్నీ రైట్ అండి. రైట్ ఇండికేషన్స్ అవి. హ్మ్. ఆహ్, కీప్ డూయింగ్. బట్ ఏం చేస్తారు అంటే హోల్డ్ చేసే టైంని కొంచెం పెంచండి. ఈరోజు నేను శ్వాస తీసుకొని మూలాధారం దగ్గర పెట్టి మలద్వారాన్ని బంధించినప్పుడు ఒక 3, 4 సెకండ్లు మాత్రమే హోల్డ్ చేసే స్థితిలో ఉన్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ 3, 4 సెకండ్లను 5, 6 సెకండ్లకు చేయండి. నిదానంగా ఆ! చేయండి. ఈరోజు ఒక సెకండ్, రేపు ఒక సెకండ్. అంటే అలా హోల్డ్ చేయడం పెంచుతూ ఉంటేనే నాకు బ్రెత్‌లో ఈ చేంజెస్ తెలిసాయి సార్. యెస్. ఎందుకంటే తక్కువ సేపు హోల్డ్ చేస్తే అంతేం తెలియలేదు. హ్మ్. ఎక్కువ హ్మ్. సేపు హోల్డ్ చేసి బ్రెత్ కూడా కొంచెం ఎక్కువ చేసేటప్పటికి యెస్. నవ్ మూవ్‌మెంట్‌కెళ్తోంది. అది తెలుస్తోంది. వండర్‌ఫుల్. కాకపోతే నేను అంటే కామ్ అవుతుంది కదా! బాడీ హ్మ్. అంతా చాలా రిలాక్స్ అయిపోయి కామ్‌నెస్ అనేది తెలుస్తుంది. అది యెస్. టైం పెంచుకుంటూ ఉంటేనే వి కెన్ ఫీల్ ఇట్ అని నాకనిపిచ్చింది. యెస్. కాకపోతే మీరన్నట్టు ఇంకా లెటర్స్ అయితే నేను ఇంకేం చూడట్లేదు. కనపడతాయి. నేను చెప్తానండి. గతంలో ఒకసారి చర్చించుకున్నాం. ఈరోజు కూడా మళ్ళీ అదే మెథడ్. ఏమంటే మనం టైం ఎక్కువ కేంద్రీకరించాలి. ఇప్పుడు మీకు మిగిలిన వారు కూడా వినండి మాస్టర్స్. చాలా దశలుంటాయి అనుకున్నాం కదా! బ్రీతింగ్ టెక్నిక్, నుదుటి మీద పదాన్ని దర్శించటం, అంతరంగిక ప్రయాణం కంటెంప్లేట్ అంటే మన ఆలోచనల లేదా మానసికంగా కోరిక చుట్టూ మనం కేంద్రీకరణ చేయటం. సో, ఇన్ని దశల్లో ఇప్పుడు మేడం గారు ఏమన్నారు? శ్వాస నాకర్థమయిందండి. అందులో ఏదో ఉంది. నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నా. పదం కనపడట్లేదు అనేసి ఇద్దరు, ముగ్గురు చెప్తూ ఉన్నారు. మిగిలిన వారు కూడా పదం ఎవరికైతే కనపడట్లేదు అని అంటున్నారో, రోజువారీ కార్యక్రమాల్లో మీకు మీరుగా కొన్ని ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ పెట్టుకోండి. ఫర్ సపోజ్ ప్రతి 3 గంటలకొకసారా? లేదా ప్రతి 2 గంటలకొకసారా? బుక్కు, పెన్ను తీసుకోండి. ఫర్ సపోజ్ హెల్త్ అన్నది నేను పెట్టుకున్నానండి. దాన్ని తెలుగులో ఆరోగ్యం అని నేను రాస్తూ కూర్చుంటా. ఏం చెయ్యను. ప్రతి 2, 3 గంటలకొకసారి ఒక కొత్త పేజ్ ఓపెన్ జేస్తాను. ఆ రో గ్యం మళ్ళీ దానిపైనే దిద్దుతాను. ఆ రో
మళ్ళీ దిద్దుతాను. దిద్దేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో అప్పటికే నా కోరిక నెరవేరిన మానసిక స్థితిలో రాస్తూ చూస్తూ ఉంటాను. ఇక పెద్దగా రాశాను, బుక్కు నిండా కనపడుతుంది, పెద్ద పెద్ద అక్షరాలయ్యాయి అనుకున్నప్పుడు రాయటం మానేసి ఒక్కొక్క అక్షరాన్ని ప్రేమతో అమాయకంగా దర్శిస్తూ ఉండండి. అది మీ కోరిక. దర్శిస్తూ ఉన్నప్పుడు నేను హెల్తీగా ఉన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్‌గా ఉంటానో, ఇది మెంటల్ కన్‌స్ట్రక్షన్ జేసుకోవాలి. లిటిల్ బిట్ ఎఫర్ట్ అండి ఇనిషియల్ డేస్‌లో. హెల్త్‌గా ఉన్నప్పుడు మీ చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి. ఎంతో హైట్స్ ఆడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. కొండలు ఎక్కాం, అడవుల్లో నడిచాం, నదుల్లో ఈతలు కొట్టాం, ఎంతో దూరం నడిచాం. శారీరకంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాం. ఇదంతా మెంటల్ కన్‌స్ట్రక్షన్‌లో తదేకంగా మీరు ఆ పదాన్ని చూస్తూ చేసుకోవాలి. ఇప్పుడు సమూహంలో ఇంకో సాధకుడు సంపద అనేది పెట్టుకున్నాడనుకుందాం. లేదా ఇంకొకతను అష్టైశ్వర్యాలు పెట్టుకున్నాడనుకుందాం. సేమ్ ఆ పదాన్ని పుస్తకం నిండా రాయాలి, దిద్దాలి, చూడాలి. చూసే టైంలో మానసికంగా అప్పటికప్పుడు మీరనుకుంటున్నటువంటి సంపద మీ దగ్గర ఉంటే ఎటువంటి మానసిక స్థితిలో ఉంటారు? ఆ ఫీలింగ్స్ జనరేట్ అవ్వాలి. డౌన్‌లోడ్ చేసుకోండి. మొదట్లో ఏం అర్థం అవ్వదు. బ్లాంక్‌నెస్ ఉండొచ్చు. అయినా సరే ఆలోచనల్లో ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్పు, ఒక్కొక్క స్టెప్. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత జస్ట్ కళ్ళు మూసుకోండి అంతే. పదం ఖచ్చితంగా కనపడుతుందండి. ఈ టెక్నిక్‌ని కొన్ని రోజులు రాయండి. మెకానికల్‌గా రాయకండి. 2 గంటల లేదా ప్రతి 3 గంటలకొకసారా బుక్కు తీసుకుంటాను. ఆరోగ్యం అని రాస్తాను. బుక్కు నిండా దాన్ని దిద్దుతాను. అది 2 నిమిషాల, 3 నిమిషాల, 4 నిమిషాల చాలా నిదానంగా చేస్తాను. చాలా పవిత్ర భావనతో చేస్తాను. ఏకాగ్రతతో చేస్తాను. ఇక రాయటం అయిన తర్వాత చాలా ప్రేమతో ఆ సంకల్పానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ, దాన్ని దర్శిస్తూ, ఆ మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా అనుభవిస్తాను. దేర్ ఆఫ్టర్ ఇక నేను 2, 3 నిమిషాల, 5 నిమిషాలు అది మీ స్వేచ్ఛ అండి. మీ సమయం బట్టి. అది చూడటం స్టాప్ చేసి కళ్ళు మూసుకోండి. ఏం చేయకండి. అదే కనపడుతుంది. కొద్దిసేపటికి తర్వాత ఇందాక మాస్టర్ చెప్పారు గదా! క్యాండిల్ లైట్ ఫోకస్ చేశాక కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల పాటు దాన్ని దర్శించి కళ్ళు మూసుకున్న తర్వాత ఆ దీపం మనకు నుదిటిపైన కనబడుతుంది. తర్వాత డిసపియర్ అవుతుంది. ఆ డిసపియర్ అయినప్పుడు మళ్ళీ మానసికంగా నేను జ్యోతిని దర్శిస్తూ ఉన్నాను. మీరు రాస్తూ కూర్చున్నారు. రాయటం ఆపి పుస్తకాన్ని చూసారు. కళ్ళు మూసుకోండి. 2 సెకండ్ల, 3 సెకండ్ల, 30 సెకండ్ల పదం కనపడుతుంది. అది మళ్ళీ డిసపియర్ అయ్యేది కూడా మనకర్థమవుతుంది. ఆ మూమెంట్‌లో మన మానసిక శక్తిని పదాన్ని కన్‌స్ట్రక్ట్ చేయటం పైన, ఆ పదాన్ని నుదిటి మీద రాయటం పైన కేంద్రీకరిస్తాం. చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి అది. చాలా బావుంటుంది జర్నీ. ఓకేనా? ఇది ప్రయత్నం చేయండి మాస్టర్స్. ఎవరైతే పదం కనపడట్లేదు అని అంటున్నారో వారు. ఓకేనా? సార్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు బ్రెత్ చేసిన తర్వాతైనా, క్యాండిల్ లైట్ ఫోకస్ చేసిన తర్వాతైనా, అంటే బ్రెత్ తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఐస్ ఓపెన్ చేసి నేనేదైతే రాసుకున్నానో, ఆ పదాన్ని కంటిన్యూయస్‌గా 3-4 మినిట్స్ అలాగే స్టేర్ చేసి, అప్పుడు నేను ఒక 10, 12 మినిట్స్ అలారం పెట్టుకొని, నేను ఐస్ క్లోజ్ చేసి, ఆ పదాన్నంతా నేను ఆహ్, నుదుటి మీద చూడడానికి ట్రై చేస్తున్నాను. అండ్ డెఫినిట్‌గా పర్సనాలిటీది వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా! ఆ ఇంటెంట్ ఏదైతే పెట్టారో దాన్ని థింక్ చేయండి. అండ్ అది అచీవ్ చేసిన తర్వాత ఎమోషన్ ఫీల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. పర్సనాలిటీ డైవర్ట్ చేసినప్పుడు అది చేసుకొని మళ్ళీ నేను బ్యాక్‌కొచ్చి చూడడానికి ట్రై చేస్తున్నాను సార్. యెస్. గ్రేట్ జర్నీ. సో, ఫ్రీ టైమ్‌లో ఈ రాస్తూ, చూస్తూ, కళ్ళు మూసుకొని దర్శిస్తూ ఉన్న దానిపైన పెట్టండి. కనపడుతుందండి. ష్యూర్ సార్. అది కూడా చేస్తాను. ఆ! థాంక్ యూ సార్. హ్మ్. మిగిలిన వారు కూడా చెక్ చేసుకోండి. నాకు పద దర్శనం అవుతుంది. బ్రీతింగ్ టెక్నిక్‌లో ఇంకాస్త నేను అవగాహన కావాలి అనుకున్నవారు ఫ్రీ టైమ్‌లో ప్రతి 2, 3 గంటలకొకసారి
ఓన్లీ బ్రీతింగ్ టెక్నిక్ పైనే కూర్చోండి. ఇప్పుడు నాకు బ్రీతింగ్ టెక్నిక్ ఉందండి, పదదర్శనం కూడా అప్పుడప్పుడు అవుతుంది, కానీ కళ్ళు మూసుకున్నప్పుడు సరికాని ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనుకున్నవారు ఫ్రీ టైంలో ప్రతి 2-3 గంటలకు ఒకసారి అలా కళ్ళు మూసుకోండి. మానసిక స్మరణ, మీ సంకల్పం, మీ కోరిక, దీని చుట్టూ తిప్పండి. కళ్ళు మూసుకున్న ఇప్పుడు మనం కమింగ్ డేస్లో మార్నింగ్ 6కి, మధ్యాహ్నం 12కి, ఈవినింగ్ 6కి, నైట్ 9కి ఎలాగో సెషన్స్ ఉన్నాయి కదా. సో ఈ 6, 12, 6 ఏదైతే పెట్టుకోబోతూ ఉన్నామో, సే ఫర్ సపోజ్ 12 మధ్యాహ్నం అలర్ట్ అవుతాం. 12 నుంచి 12:15 నిమిషాల వరకు ఎక్కడున్నా సరే నా ఆలోచనలు మాత్రం అలర్ట్ అయిపోయి నా మానసిక శక్తిని అంతటిని నా కోరికపైనే కేంద్రీకరిస్తాను. ఆ 15 నిమిషాలు నేను నా కోరిక నిజమైతే ఎంత ఉత్సాహంగా ఉంటానో ఆ మానసిక స్థితిలోనే నన్ను నేను నింపుకుంటాను. ఓకే. ఇది కొంతమంది ఎవరైతే ఆలోచనలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనుకున్నవారు కళ్ళు మూసుకోండి. మీ సంకల్పం చుట్టూ మీ ఆలోచనలు నింపుకోండి. కండిషన్స్ అప్లై. నిద్రలోకి వెళ్ళకూడదు. ఎరుకతో ఉండాలి. శూన్యం కనెక్ట్ అవుతుంది. ఆ శూన్యంలోనే శాశ్వతంగా ఉండకుండా అలర్ట్ అయిపోయి మీ కోరిక చుట్టూ మనసు హెల్ప్ తీసుకోమంటున్నాం కదా, మానసిక స్మరణ చేస్తూ ఉండాలి. అది. ఇంకా మాస్టర్స్ సార్ ఒక డౌట్ ఉంది. చెప్పు నూతన్. సార్ యాక్చువల్‌గా అంటే విజువలైజ్ అంటే ఇప్పుడు వర్డ్స్ కనిపించడం అంటే విజువలైజ్ చేయాలా? లేకుంటే అదంతకదే కనిపిస్తుందా? అని ఇప్పుడు నేను బుక్‌లో రాసుకొని మరి అంటే ఇంతకుముందు నేను ఏం చేస్తానంటే ఒకసారి అంటే ఫోర్ హెడ్ మీద రాసుకున్నట్లే విజువలైజ్ చేస్తుంటి. విజువలైజ్ చేయాలా? లేకుంటే అవంతకవే కనిపిస్తాయా అన్నట్లా? ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. మీరు వాటెవర్ యూ డూ దాన్ని దర్శించండి. మీ కోరికను, మీ సంకల్పాన్ని దర్శించాలి. యూ నేమ్ ఇట్. విజువలైజా, ఊహలా, యూ నేమ్ ఎనీథింగ్. ఓకేనా? ఓకే. ఓకే. విజువలైజ్ అయినా, ఊహ అయినా ఏదైనా ఫోర్ హెడ్ మీద దర్శించడం అంతే. యెస్. ఓకే. ఓకే. యూ నేమ్ విత్ వాటెవర్ టెక్నికల్ టర్మ్ యూ లైక్. ఏ పేరుతో అయినా దాన్ని మీరు పిలుచుకోండి. నుదిటి మీద మాత్రం దాని దర్శనం మీరు చేసుకోండి. మిగిలిన వారు చేస్తూ ఉన్నారా మాస్టర్స్? మీ ఓన్ ప్రాక్టీస్ ఇంటి దగ్గర ఈరోజు చేయని వారు ఎవరన్నా ఉన్నారా? కొత్తగా వచ్చిన వారు ఎవరన్నా ఉన్నారా? ఈ కాన్సెప్ట్ అసలు ఇప్పటిదాకా వినని వారు? సార్ నేనున్నాను సార్. ఆ, విజయలక్ష్మి గారు, అన్నపూర్ణేశ్వరి. ఓకే అండి. మీరు దీన్ని మనం రెగ్యులర్ సెషన్స్లో చేసుకుంటూ వెళ్దాం. 1 మంత్ అంతా ఇదే ఉంటుందండి. బట్ ఫర్ టైం బీయింగ్ మీరు సెషన్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ అండి సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్స్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నుదుటి మీద ధ్యాస ఏదో ఒక సెషన్ మీరు వినండి, మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మరి ప్రాక్టీస్ చేపిస్తాము. మీ ఇంటి దగ్గర మళ్ళీ మీ ఓన్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. నేను రాత్రి జాయిన్ అయ్యాను సార్. రాత్రి విన్నాను, చేశాను. ఓకే, మళ్ళీ డే నైస్ టైం నైస్ అండి. ఓకే సార్. ఓకే ఓకే. చాలా సింపుల్ మాస్టర్స్ ఈ టెక్నిక్, అందరం చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఇందులో మనకు మాస్టరీ వచ్చిందో దీని తర్వాత ప్రోగ్రెస్ అవ్వాలి. ప్రతి సందర్భంలోనూ మనం ప్రోగ్రెస్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉన్నాం కదా. ఇంకో టెక్నిక్ ఉంటుంది. దానికి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. దాన్ని మీరు ఆకర్షిస్తారు. నా ద్వారా కావచ్చు, ఇంకో మార్గం ద్వారా కావచ్చు, ఆ టెక్నిక్ కూడా మీరు తెలుసుకుంటారు. ఈ టెక్నికే మనకు ఒక నమ్మకాన్ని, ఒక ఆశను కలిగిస్తూ ఉంది. ఇంతకు మించిన టెక్నిక్ ఇంకొకటి ఉంది అనుకుంటున్నప్పుడు అది ఇంకెంత మనకు రిజల్ట్ ఇస్తుందో మనం మనలో మనం దాని కొరకు ప్రయత్నాలు చేసుకోవాలి. ఓకేనా? సో ఈరోజు మళ్ళీ సేమ్ అండి, ప్రాక్టీస్ చేద్దాము.
చేసే ముందు మళ్ళీ సేమ్ పాయింట్సే చెప్తాను. ఎలా అంటే ఇక ఈ సెషన్స్ అటెండ్ అయితే వీళ్ళు ఇదే చెప్తారండి, ఇది నాకు తెలుసు, నా ఇంటి దగ్గర నా ఓన్గా నేను చేసుకుంటాను అన్న స్థితికి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళాలి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇంకా సెషన్స్ అవసరం ఏముంటుంది? మీరు అంతర్ముఖమయ్యారు, ఆత్మతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ని రోజులు చేసిన డ్రామాలేంటి? బాహ్యంలో డిపెండ్ అవ్వటం. ఇక ఆ డ్రామాలు కట్ చేసుకొని ఆత్మతో అనుసంధాన్ని ఏర్పరచుకున్నాను. ఆత్మతో బంధాన్ని బలపరుచుకున్నాను. రామ్‌తో చెప్పాడు కదా! మీ ఆత్మ కన్నా గొప్పగా బోధించే గురువు ఎవ్వరూ లేరు. మీ ఆత్మ మీ గురువండి. దానికి తెలిసే ఈ అద్భుతమైన శరీరాన్ని ఎంచుకుంది. ఇప్పుడు మరిచినటువంటి దివ్యత్వాన్ని రామ్‌తో మనందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. నేను సృష్టికర్తనని నాకు అర్థమయ్యింది. నుదిటి మీద ధ్యాస ద్వారా నా కోరికలు అన్నింటిని నేను సిద్ధించుకోవచ్చు అనేది అర్థమయ్యింది. నాకు కావాల్సినటువంటి జీవితాన్ని నాకు నేనుగా సృష్టించుకుంటూ ఉన్నాను. అంతే మాస్టర్స్. సో, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. నుదిటికి మాస్టర్స్ మన శరీరంలో అనేక భాగాలుంటాయి. తల అంటాము, నుదురు అంటాము, చెంపలు, కాళ్ళు, చేతులు, వీపు ఇలా రకరకాల భాగాలు ఉన్నప్పుడు ఎందుకు హిందూ మతంలో కానీ, కొన్ని యోగా పద్ధతుల్లో కానీ, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు సాధనా పద్ధతుల్లో కానీ నుదిటి చుట్టే కొన్ని స్టోరీస్ అల్లుకున్నాయండి. సే ఫర్ సపోజ్ హిందూ ఆచారం ప్రకారం నుదిటి మీద తిలకాన్ని ధరిస్తారు. బొట్టు పెట్టుకుంటాం కదా! ఇంట్లో అమ్మవార్లు ఒక ఆచారం ఉంది. 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవాలి అనేసి. అవి అడ్డబొట్లు కానీ, నిలువు బొట్లు కానీ కొన్ని పద్ధతులు కాలక్రమేణా రకరకాలుగా రావటం జరిగింది. ఇప్పుడు యోగా పద్ధతికొద్దామండి. యోగాలో కూడా అక్కడేదో మూడో కన్ను ఉంటుందంట, లేదా ఇడ, పింగళ అన్నీ కలుస్తాయంట. రకరకాల నాడులు 2 కనుబొమ్మల మధ్య ఇంట్యూషన్ ఎక్కడో మైండ్. కలుస్తాయి. ఏమంటారు? ఇంట్యూషన్ మైండ్. ఇంట్యూషన్ మైండ్. ఇంట్యూషన్ మైండ్ అంటారా? ఓకే. థర్డ్ ఐ. తాడే. ఇట్లా రకరకాలు కూడా ఇవన్నీ మళ్ళీ నుదిటి చుట్టే ఆపాదించబడ్డాయి. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఆ 2 కనుబొమ్మల మధ్య మీ ధ్యాసను నిలపండి అనేసి కూడా కొన్ని సంస్థలు ఆల్రెడీ ఉన్నాయండి. కొత్తదైతే ఏం కాదు. తెలీదు. మర్చిపోయాం. వక్రీకరణ జరిగింది. మళ్ళీ రామ్‌తా ద్వారా దీన్నంతా తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అక్కడి నుండి ఇదేదో బాగుంది కదా అని నేను అర్థం చేసుకొని దీనికంటూ ఒక పదం పెట్టుకోవాలి అనిపించింది. ఒక వాక్యం కావాలనిపించింది. అక్కడి నుంచి నేనేం చేశాను, నుదిటి మీద ధ్యాస. ఎందుకు నుదిటి మీదే తిలకం ధరించాలి? కొత్తగా వచ్చిన వారు ఇందాక మాట్లాడారు కదా! కొత్తగా వచ్చాము అనేసి. మీరు చెప్పండి మాస్టర్స్. నుదిటి మీదే తిలకం ఎందుకు ధరించాలి? చేతి మీద ధరించొచ్చు, కాలుకు ధరించొచ్చు, మోచేతికి ధరించొచ్చు, తల మీద పెట్టుకోవచ్చు. ఎందుకు 2 కనుబొమ్మల మధ్య మనం తిలకం ధరిస్తున్నాం? మీకు తెలిసిన అంశాలు చెప్పండి. ఇందాక కొత్తగా వచ్చామన్నారు కదా! సెషన్‌ని ఇప్పటిదాకా వినలేదన్నాం కదా! వారు. చెప్పండి విజయలక్ష్మి గారు. అక్కడ పిట్యూటరీ గ్రంథి ఉంటది కాబట్టి అందుకోసమని యెస్. పెట్టుకుంటారేమో. కరెక్ట్. ఆ! కరెక్ట్ అండి. ఆహ్, ఏం చేస్తుంది మరి పిట్యూటరీ గ్రంథి ఉంది అన్న దానికి మనం అక్కడ తిలకం ధరిస్తున్నాం అంటున్నారు. ఎందుకు? అంటే మన మన సంకల్పాన్ని ఆ పిట్యూటరీ గ్రంథి గ్రహించి దాన్ని యెల్లో బ్రెయిన్‌కి అందిస్తది కదా మాస్టర్స్. మిడ్ బ్రెయిన్‌కి వాటికి. యెల్లో బ్రెయిన్ ఉండదండి. మిడ్ బ్రెయిన్‌కెళ్తుంది. అయితే మీరు రామ్‌తో సబ్జెక్ట్ విన్నారు. మీకు అవగాహన ఉంది కొంత. సాధన మీద లేదు సార్. సబ్జెక్ట్ అయితే ఉంది. అందుకోసమే సాధన కోసం. నేను ఇప్పుడు కళ్ళు మూసుకోగానే వెంటనే అసలు నుదురంతా బాగా బరువెక్కిపోతుంది మాస్టర్ ఎందుకనో. ఆహ్, కూల్. కూల్. గుడ్ ప్రాక్టీస్. అది గుడ్ ఇండికేషన్. సబ్జెక్ట్ తెలిసినప్పుడు మనం సాధనలో ఈజీగా దూసుకెళ్తామండి. సో, మీకు ఓకే. కొంచెం ప్రాథమిక అవగాహన అయితే ఉంది. ఓకే కదా! ఉంది సార్. సాధన మీద లేదు గానీ సబ్జెక్ట్ మీద ఉంది సార్. ఓకే సార్. ఆ! ఆ! సాధన పైన ఈజీగా మనం మాస్టర్ చేస్తామండి. ఓకే. ఆహ్, ఓకే.
అన్నపూర్ణేశ్వరి గారు ఒకసారి మీరు చెప్తారా అండి? ఎందుకు 2 కనుబొమ్మల మధ్య మనం తిలకం ధరిస్తాం? మీకు తెలిసిన అంశం చెప్పండి. అంటే కదా ఆజ్ఞా చక్రం ఈ ఓహ్! ఓకే. ఆజ్ఞా చక్రంలో హ్మ్. హ్మ్. ఆహ్, ఓకే అండి. ఆజ్ఞా చక్రం ఉంది కనుక తిలకాన్ని ధరిస్తూ ఉన్నాము. ఏం చేస్తుంది ఆజ్ఞా చక్రం? అంటే అహా! అంటే ఏది తెలిస్తే సినిమాల్లో అదే చెప్పండి. సినిమాల్లో అది చూపిస్తుంటారు కదా! ఇక్కడ వెలుగు కాంతిలాగా ఒక వెలుగులాగా కనపడుతూ చూపిస్తుంటారు కదా! హ్మ్. అనుకుంటున్నా హ్మ్. నేను. ఓకే. ఓకే అండి. ఓకే. సో, ఇప్పుడు మేడం ఒక పాయింట్ యాడ్ చేశారు. ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా అక్కడ నేను తిలకాన్ని ధరిస్తాను. పైగా సినిమా మాధ్యమాల్లో కూడా ఆ ఆజ్ఞా చక్రము లేదా నుదిటికి ఏదో ప్రాముఖ్యత ఉంది అనేసి అక్కడ కూడా చూపించడం జరుగుతుంది అంటున్నారు. కరెక్టే అది కూడా? ఓకే. థాంక్ యూ మాస్టర్. ఇంకా కొత్తగా వచ్చిన వారు ఒకసారి చెప్పండి. ఇక్కడ పద్మ, నేహ మాస్టర్స్ మీరు చెప్పగలుగుతారా? నుదిటి మీద తిలకం ఎందుకు ధరిస్తాం? అనురాధ గారు. ప్రశాంతి గారు, రమాదేవి. సో 72,000 నాడీస్ అక్కడ కనెక్ట్ అయితాయండి. వావ్! సూపర్. ఇంకొకటి అది సుషుమ్నా నాడి రైట్ నాస్ట్రిల్ పింగళ నాడి, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్ర నాడి, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటది. అక్కడ కలిస్తే ఏమవుతుంది చెప్పండి? వాట్ నెక్స్ట్? సార్ అది థర్డ్ ఐ అంటారు కదా! థర్డ్ ఐ ఏంటంటే మన ఫిజికల్‌గా 2 ఐస్ క్లోజ్ చేసున్నా కూడా ఆ థర్డ్ ఐ అనేది కంటిన్యూయస్‌గా అంతా చూడగలదు. అండ్ ఇప్పుడు మీ క్లాస్‌కొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నదేంటంటే, మనం ఒక సంకల్పం అక్కడ పెట్టినప్పుడు పిట్యూటరీ గ్లాండ్ దాన్ని కెమికల్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసి పీనియల్ గ్లాండ్‌కి పాస్ చేసినప్పుడు, పీనియల్ గ్లాండ్ ఆ కెమికల్‌నంతా స్పైనల్ కార్డ్ ద్వారా త్రూ స్పైనల్ కార్డ్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ నుంచి మొత్తం ప్రతి సెల్‌కి స్ప్రెడ్ చేస్తుంది. నైస్. ఆహ్, ఒక నిమిషం నూతన్. ఫస్ట్ మేడం గారిది కొంచెం మనం క్లారిటీగా తీసుకొని మళ్ళీ నీ దగ్గరికొస్తాను. 72,000 నాడీస్. ఆహ్, మేడం మీరన్నారు థర్డ్ ఐ అంటారు కదా సార్! థర్డ్ ఐ. అక్కడ యెస్. 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 థర్డ్ ఐ అన్నారు. ఆ! వాట్ ఇఫ్ ఐ వాట్ ఇఫ్ ఐ సే దేర్ ఈస్ నో థర్డ్ ఐ? థర్డ్ ఐ అన్నది లేదు అండి. మరణం ఎలా అయితే సమాజంలో లేని దానిని కొన్ని తరాల వరకు ఉంది అని నమ్మించి జ్ఞానాన్ని వక్రీకరణ చేశారో, థర్డ్ ఐ అన్నది లేదు అనేసి నేనంటాను. మీరు అంటే ఎలా సార్ డిఫైన్ జేస్తారు? లార్డ్ శివ ఉన్నారు. ఆయనకి థర్డ్ ఐ ఉంది. ఆ థర్డ్ ఐ తోటే అన్ని భవిష్య దర్శనం కానీ అంతా చేయగలుగుతారు కదా! అంటే నేను ఇంతకు ముందు వరకు ఉన్న నాలెడ్జ్ బట్టి చెప్తున్నాను. ఐ డోంట్ ఓకే. నో వెదర్ ఓకే. ఇట్స్ ఓకే. రైట్ ఆర్ నాట్. హ్మ్. యాహ్! థర్డ్ ఐతో లార్డ్ శివ భవిష్యత్ దర్శనం ఇదంతా చేస్తున్నారనేసి అంటున్నారు. ఆ! ఓకే. ఓకే. ఆహ్, ఇంకొకటి చెప్పండి. ఆహ్, భౌతికంగా కొత్తగా వచ్చిన వారు బాగా కనెక్ట్ చేసుకోండి మాస్టర్స్. భౌతికంగా మన కళ్ళు చూసే పనిని చేస్తాయి. చెవులు వినే పనిని చేస్తాయి. అయితే కళ్ళు మూసుకున్నా సరే ఏదో కనపడుతుంది. దేన్నో చూస్తూ ఉన్నాం. అవి రంగులు కావచ్చు, చెట్లు కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా చీకటి కావచ్చు. ఇవన్నీ చూస్తున్న వాడిని ఏమంటామని మనం అనుకున్నాం? సబ్‌కాన్షియస్ మైండ్, తండ్రి హ్మ్. హ్మ్. ఆర్ పాయింట్ జీరో అంటే రామ్తాలో వచ్చిన తర్వాత హ్మ్. రామ్తాకి రాకముందు ఏంటంటే మనం థర్డ్ ఐ ఉంటుంది అక్కడ దాంతో చూస్తామని చెప్పేవారు. కాకపోతే నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే చూసేది సబ్‌కాన్షియస్ మైండ్. ఓకే. సో, కళ్ళు మూసుకున్నా సరే మనకు కనపడుతూ ఉన్నాయి. అది చూసే అతనికి మనం
ఇస్తున్నటువంటి పేరు తండ్రి లేదా సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ఆ, ఇప్పుడు నూతన్ నువ్వు చెప్పావు 72,000 నాడీస్ అనేసి. ఏంటి అక్కడ అవును. కలుస్తూ ఉన్నాయి, కలవటం ఉమ్. వల్ల దానికి ప్రతీకగా నేను తిలకం ధరిస్తున్నాను. నేను ఓకే. అది చెప్తాను. యాక్చువల్ గా 2,72,000 నాడీస్ ఉన్నాయి. ఎస్. దాంట్లో 72,000 నాడీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ 72,000 నాడీస్ అన్ని కనెక్ట్ అయ్యే పాయింట్ ఐబ్రోస్ మధ్యలో ఆజ్ఞా చక్రం దగ్గర. అందుకే బొట్టు ఎందుకు పెడతామంటే అక్కడ యాక్చువల్గా అబ్జర్వ్ చేయం. మనం అబ్జర్వ్ చేస్తే బొట్టు పెట్టినప్పుడు అక్కడ కొంచెం మైండ్ అక్కడ ఫోకస్ చేస్తే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. మైండ్ కామ్ అయి థాట్స్ తగ్గిపోతుంది. అదొకటి. మనస్సు యొక్క గురుస్థానం ఐబ్రోస్ మధ్యలో ఉంది. ఈ నాడీస్ అనేవి ఏంటివి అంటే ఇన్విజిబుల్ ఎనర్జీ సెంటర్స్. బాడీలో అన్ని పార్ట్స్ కి ఎనర్జీ సప్లై చేస్తాయి. అవన్నీ ఇక్కడ ఐబ్రోస్ మధ్యలో కలుస్తాయి. యాక్చువల్గా ఓకే. ఈ సుషుమ్నా నాడి అనేది కూడా ఇప్పుడు రైట్ నాసిల్ పింగళ నాడి, లెఫ్ట్ నాసిల్ చంద్ర నాడి. రైట్ నాసిల్ మార్నింగ్ యాక్టివ్ లో ఉంటుంది, లెఫ్ట్ నాసిల్ నైట్ టైం యాక్టివేట్ అవుతుంది. రెండు నాసిల్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు సుషుమ్నా నాడి యాక్టివ్ లో ఉంటుంది. ఆ రెండు నాసిల్స్ బ్యాలెన్స్ అంటే సుషుమ్నా నాడి మధ్యలో ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో యోగా పరిభాషలో చూసుకున్న నుదిటికి ఏదో ప్రాముఖ్యత ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ఉన్నాయి. హిందూ ట్రెడిషన్లో తిలకం ధరించాలి అన్న దానికి ఆచార వ్యవహారాల్లో దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంది. కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో రెండు కనుబొమ్మల మధ్య మీరు ధ్యాస నిలపండి, అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత అక్కడ ఉంది. ఏదో ఉంది అని కొంత జ్ఞానాన్ని మనం బాహ్యం నుంచి తీసుకున్నాక ఆలోచనలు చేస్తాం కదా, అలా రామ్తా విజ్డమ్ విన్నప్పుడు ఏదో ఉందండి ఈ నుదిటి చుట్టూ అని ఆలోచనలు చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చింది నుదిటి మీద ధ్యాస అన్నటువంటి కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్. సో కళ్ళు మూసుకుంటాం, మనకు కావాల్సినటువంటి కోరిక పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ నుదిటి మీద మనం ఆ తండ్రికి దర్శింపజేయాలి. ఇది వరకు అనుకున్నాం కళ్ళు మూసుకున్నా సరే ఎవరో ఏదో చూస్తూ ఉన్నారు, అతన్ని తండ్రి అని నేను సంబోధిస్తూ ఉన్నాను. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి నుదిటి మీద నేను ఏదైతే ప్రాణప్రతిష్ఠ చేశానో నా సంకల్పానికి అక్షర రూపంలో, పద రూపంలో, బొమ్మ రూపంలో దాన్ని నేను చూపించటమే. ఆటోమేటిక్గా మన అన్ని కోరికలు పదార్థ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంత సింపుల్గా చెప్తే రామ్తా విజ్డమ్ గ్రేట్నెస్ ఏముంది, వినేవాళ్ళం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయం కదా, చాలా గ్యాప్స్ కనపడతాయి మనకి, ముఖ్యంగా ఫస్ట్ టైం వింటూ ఉన్నప్పుడు. ఊరికే నుదిటి మీద రోజు బొట్టు పెట్టుకుంటున్నా మరి నాకెందుకు అవ్వట్లేదు అనే థాట్స్ రావాలి. ఏంటి కళ్ళు మూసుకొని నుదిటి పైన చూస్తే అవుతాయా, ఎట్లా అవుతాయి, ఇది ఆడ ఇనలేదే మేము. ఇవన్నీ మొదట్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి మాస్టర్స్. ఏదో 9 to 10 మనం సమయం కేటాయించుకున్నాము, ఏది పడితే అది నాన్ సెన్స్ అంతా అవతల ఒక వ్యక్తి చెప్తుంటే ఇక్కడ మనం విందామన్నట్టు కాదు. సో పాయింట్ ఏంటంటే నుదిటి మీద మీరు అక్షర రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ దేనికైతే ప్రాణప్రతిష్ఠ చేశారో అది పిట్యూటరీ గ్రంథి స్వీకరించటం మొదలు పెడుతుంది. ఇప్పటిదాకా కొంతమంది మాస్టర్స్ అన్నారు కదా, అలా కళ్ళు మూసుకోగానే అక్కడ ఏదో తిరుగుతూ ఉన్నట్లు కనపడుతుంది, కొంచెం బరువెక్కుతూ ఉంది, తల చల్లగా అవుతూ ఉంది, మెసేజెస్లో ఇంట్యూషన్ అని పెట్టారు, వైబ్రేషన్ అని పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు పెట్టినటువంటి మీ సంకల్పం పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ. ఇప్పుడు పదరూపం ఏంటి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు అనేది నేను అక్షరాలతో రాసుకున్నా, బట్ నాకేమనిపిస్తుంది ఒక అందమైన ఇంటిని నేను కలర్ ఫోటో ప్రింట్ తీసి నా ముందర పెట్టుకున్నా. పద రూపం కన్నా నాకు బొమ్మ రూపం బాగా అర్థమవుతుంది, రంగురంగులు ఇచ్చేసుకున్నాను. ఎలివేషన్ ఎంత ఉండాలి, గేట్ ఏంటి, ఇంటి ముందర కార్ పార్కింగ్, గ్రీనరీ, ఇది మొత్తం బొమ్మ రూపంలో నాకు కన్వీనియంట్గా ఉంది, నా స్వేచ్ఛ. ఇంకో సాధకుడికి ఇల్లు అన్నది
నుదుటి మీద అక్షరాల రూపంలో దర్శించాలి, అది నాకు కన్వీనియంట్గా ఉంది, మీ ఇష్టం. ఇప్పుడు దాన్ని దర్శిస్తూ కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు పిట్యూటరీ గ్రంథి తీసుకుంటుందండి. ఈ బాడీ మొత్తం కెమికల్ మయం కదా, మీరు పెట్టినటువంటి పదము కెమికల్గా కన్వర్ట్ చేస్తుంది పిట్యూటరీ గ్రంథి. ఇందాక భారతి మాస్టర్ చెప్పారు కదా, పిట్యూటరీ గ్రంథి ఫస్ట్ కదలికలు మొదలవుతాయి. 2 కనుబొమ్మల మధ్య ఏదో కదులుతుంది అనిపిస్తుంది, ఏదో ఇగ్గుతుంది అనిపిస్తుంది, తల బరువుగా అనిపిస్తుంది, ఈ రకరకాల సెన్సేషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సాధకుడికి తెలియకుండా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అన్నీ తెలుసుకుంటున్నాం. ఏమవుతుంది నా శరీర నిర్మాణంలో ప్రతిదీ దివ్యత్వమే అని తెలుసుకున్నా. ఈ శరీరం కోసం ఆత్మ చాలా తెలివిగా ఎంచుకుంది అనేది తెలుసుకున్నా. సో ఈ పిట్యూటరీ గ్రంథి కెమికల్ని కన్వర్ట్ చేసి పద రూపంలో దాన్ని కెమికల్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అక్కడితో ఆగకుండా ఫర్దర్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఇంట్లో మనం ఒక కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటాం. ఆనియన్ కట్ చేస్తాం, టమోటా కట్ చేస్తాం, వంకాయ కట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేసాం, ఓన్లీ వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్టవ్ పైన పెట్టాలి, ఆయిల్ వేయాలి, వాటర్ యాడ్ చేయాలి, ఉప్పు కారం వేసి ఈ వెజిటబుల్స్ వేసేసేయాలి. ఇప్పుడు అయ్యింది ఓన్లీ వెజిటబుల్స్ కట్ చేసాం. ఫర్దర్ ప్రాసెస్ ఉంది కదా, తర్వాత చేయాల్సినటువంటి తతంగం ఇదంతా ఉంది కదా. ఇప్పుడు ఈ పిట్యూటరీ గ్రంథి అక్కడితో ఆగకుండా ఏం చేస్తుంది తెలుసా, ఇదో నా పని ఏంటంటే, నువ్వు ఏందో బొమ్మ రూపంలోనో పద రూపంలోనో పెట్టుకున్నావు, దాన్ని తీసుకొచ్చి నేను కెమికల్గా కన్వర్ట్ చేసేసా, బాడీ అర్థమయ్యే విధంగా. బాడీ అర్థం చేసుకునేది కెమికల్. ఇక మీదట ఇక్కడ నుంచి నువ్వు శరీరం మొత్తానికి నువ్వే పంపించాలో చూడు అని పీనియల్ గ్రంథికి చెప్తాదండి. ఈ పీనియల్ గ్రంథి ఏం చేస్తుంది, వెన్నుపాము చివరగా నాడీ మండలం మొత్తం ఉంటుంది, కేంద్ర నాడీ మండల వ్యవస్థ, ప్రతి కణానికి ఇది లింక్ అయి ఉంటుంది. రక్త ప్రసరణ ద్వారా, హార్మోన్స్ ద్వారా, ఎంజైమ్స్ ద్వారా మీ సంకల్పం ప్రతి కణానికి నింపబడుతుంది. ఇదే అనేక సందర్భాల్లో మీరు విని ఉంటారు. మీ కోరికలు ఏవైనా సరే, మీ సంకల్పం ఏదైనా సరే కణం కణం నింపేసుకోండి అని. కానీ ఎట్లా నింపేసుకోవాలో అక్కడ మనకు తెలియదు. రామ్త విజ్డమ్‌లో తెలుసుకుంటాం. ఎలా నింపుతామో అనేది అర్థమవుతుంది. ఊరికే మాటగా నేను చెప్పాను, మీరు విన్నారనేది కాదు. అవగాహనలోకి వచ్చేస్తుంది ఇది. నుదిటి మీద పదాన్ని దర్శించా, పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్‌గా కన్వర్ట్ చేసింది. ఇక నా బాధ్యత అయిపోయింది. నువ్వే చూసుకో పీనియల్ గ్రంథి. శరీరం మొత్తం నువ్వే గదా, యాక్సెస్ ఉంది. మొత్తానికి పంపించేస్తది. ప్రతి కణానికి కెమికల్ రూపంలో మన సంకల్పం అందించబడుతుంది. ఇప్పుడు శరీరం బయటికి మన సంకల్పం ఏ విధంగా వస్తుందంటే, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ తరంగాల రూపంలో మన శరీరం నుంచి ఆరా ద్వారా విశ్వంలోకి అందించబడుతుంది. అందించబడుతుంది, బానే ఉంది. కొత్తగా వచ్చిన వారు వినండి. మళ్ళీ అది మనం ఎట్లా ఆకర్షిస్తాము? ఆలోచన రిలీజ్ చేశాను, శరీరం అంతా నింపాను, శరీరం బయటికి ఏదో తరంగాల రూపంలో ఆరా ద్వారా విశ్వంలోకి అందించబడుతుంది అంటున్నారు. నమ్మశక్యంగా ఉంది, కన్విన్స్ అవుతూ ఉన్నా, అర్థమవుతూ ఉంది. మళ్ళీ నేను ఎలా ఆకర్షిస్తాను వాటిని? పదార్థ రూపంగా ఎలా నా దగ్గరికి వస్తాయి? ఇల్లు అని నేను పెట్టాను, శరీరం ప్రతి కణంలో నింపాను, శరీరం బయటికి అది తరంగాల రూపంలో వదిలాను విశ్వంలోనికి. మళ్ళీ ఎలా ఆకర్షిస్తాము అంటే, వి ఆర్ బీయింగ్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్. మన శరీరం అన్నది విద్యుత్ అయస్కాంత క్షేత్రం అండి. విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది, అయస్కాంతం తరంగాలు ఉంటాయి. ఎటువంటి ఆలోచనతో నువ్వు శరీరం అంతా నింపి నీ తరంగాలను బాహ్యంలో విశ్వంలోకి ప్రవేశపెట్టావో, ఇప్పుడు నువ్వు విద్యుత్తుకి అయస్కాంతానికి నిలవు కదా, నువ్వు ఆకర్షిస్తావండి. వేటిని ఆకర్షిస్తావు? ఒక చైతన్యాన్ని ఆకర్షిస్తావు. ఆ చైతన్యం నీ దగ్గరికి ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక పుస్తక రూపంలో రావచ్చు, ఒక వీడియో రూపంలో రావచ్చు, ఒక SMS రూపంలో రావచ్చు, ఒక పాట రూపంలో రావచ్చు.
లేదా నీకై నువ్వు ఈ అనంత ఆలోచనాజరి నుండి ఆ ఇంటిని కట్టడానికి అవసరమైనటువంటి ప్లాన్ నీకై నువ్వు నీ అంతరంతో ఉన్నప్పుడు ఆలోచన రావచ్చు. ఏ విధంగా అయినా దాన్ని నువ్వు ఆకర్షించవచ్చు. సో ఇదండి క్లుప్తంగా ప్రాసెస్. టైం ఆల్రెడీ 10 అయింది. క్విక్గా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకో 10 మినిట్స్ ఉంది. ఆ, ఈ ప్రాసెస్లో కొత్తగా వచ్చిన వారికి ఏదైనా సందేహం ఉంటే ఒకసారి అడగండి మాస్టర్స్. ఇప్పటిదాకా వివరించుకున్నటువంటి వాటిల్లో మిగిలిన వారికి కూడా ఏ సందేహం ఉన్నా ఒకసారి అడగండి, ప్రాక్టీస్ చేద్దాం. గుడ్ మార్నింగ్. నిద్ర లేచారా అంతా? సార్ నా ఎండ్ నుంచి అయితే ఆల్ క్లియర్ సార్. ఏ డౌట్ లేదు సార్. అర్థమైంది. ప్రాక్టీస్ ఓన్లీ. మిగిలిన వారు వింటున్నారా మాస్టర్స్? అర్థమైంది సార్. వింటున్నాం సార్. సార్ వింటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేద్దామా? అంతా రెడీగా ఉంచుకోండి. కింద కూర్చునేవారు కింద కూర్చోండి. నేను కింద కూర్చోలేనండి, చైర్లో లేదా సోఫాలో లేదా బెడ్ మీద నేను కూర్చుంటాను అనుకున్నవారు మీ కంఫర్ట్. శరీరాన్ని చాలా ప్రేమించుకోవాలి, చాలా కంఫర్ట్గా ఉంచుకోవాలి. ముందు గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ వేరు, లేజినెస్ వేరండి. మళ్ళీ ఓకేనా? ఎనీ ప్రాక్టీస్ మీకు నచ్చిన సాధన ఏది చేస్తున్నా సరే, ఆ విషయానికి వస్తే మీతో మీరు ఉన్నప్పుడు రోజువారీ కార్యక్రమాల్లో కూడా శరీరాన్ని ప్రేమించుకోండి, అలంకరించుకోండి, అభిషేకించుకోండి, పొగడ్తలతో ముంచెత్తుకోండి. లైట్ ఆఫ్ చేసుకోండి, కంఫర్ట్గా ఉంటుంది. దగ్గరలో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ప్రస్తుతానికి జస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఇంటి దగ్గర చేసేటప్పుడు బుక్లో మీ కోరికను రాస్తూ కూర్చోండి, దాన్ని దర్శిస్తూ కూర్చోండి. తర్వాత అలా కళ్ళు మూసుకోండి. అవసరమైనప్పుడు మనసు హెల్ప్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. శ్వాసను మనం తీసుకుంటాం రెగ్యులర్గా. ఇప్పుడు ఎరకతో తీసుకుంటాం. అంటే నేను శ్వాసను తీసుకుంటున్నాను అన్న భావనతో శ్వాసను తీసుకొని మూలాధారం దగ్గర, వెన్నుపాము చివర్లో ఉండి మూలాధారం దగ్గర నేను స్థిరం చేస్తున్నాను అనుకోవాలి. అంతే. నాకు ఈ మూలాధారం ఎక్కడ ఉంటుందో తెలియదు అనుకున్నా ఇబ్బంది లేదు. జస్ట్ శ్వాస తీసుకున్నా, పొట్ట నిండా శ్వాసను తీసుకున్నా అనుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు బాగా వినండి, కీలకమైన స్టెప్పు మలద్వారం అండి. మనము కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళినప్పుడు మలద్వారం అన్నది ఉంటుంది కదా, ఆ మలద్వారాన్ని ఏం చేయాలి అంటే సున్నితంగా పైకి టైట్ చేస్తాం. చాలా జెంటిల్గా, రఫ్గా కాదు, కఠినంగా కాదు, చాలా సున్నితంగా మృదువుగా దాన్ని టైట్ చేస్తాం. చేసి 2 సెకండ్ల, 3 సెకండ్ల, 4 సెకండ్ల బంధించి ఉంచుతాం. శ్వాసను బంధించాము, మలద్వారాన్ని టైట్ చేశాం. ఈ స్థితిలో శరీరంలో జరుగుతున్నటువంటి చేర్పులు మార్పులను గమనిస్తూ ఉంటాము. శరీరం బయట ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాం. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలాలి. ఈ స్థితిలో మలద్వారం తన సహజ స్థితికి వచ్చేస్తుంది. మీరు తదేకంగా దాన్ని నేను సహజ స్థితికి తీసుకురావాలి అనేసి ఎవరు అనుకోకండి. ఎప్పుడైతే నోటి ద్వారా శ్వాసను బయటికి వదులుతారో సహజంగా అది వచ్చేస్తుంది తన సహజ స్థితికి. ఇప్పుడు మళ్ళీ శ్వాసను బయటికి వదిలిన తర్వాత కూడా ఒక 2 సెకండ్లు, 3 సెకండ్లు ఏం జరుగుతూ ఉంది శరీరంలో, శరీరం బయట ఏం జరుగుతుంది అమాయకంగా దర్శిస్తూ ఉండండి. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 5 రౌండ్లు మనం అటువంటి శ్వాసను తీసుకోవటం, మూలాధారం దగ్గర స్థిరం చేయటం, మలద్వారాన్ని బంధించటం, గమనం, శ్వాసను బయటికి వదలటం, నోటి ద్వారా మాత్రమే, మళ్ళీ గమనిస్తాం. ఈ విధంగా చేస్తాం. ఇంటి దగ్గర మీకు సమయం దొరికినప్పుడంతా మీకు నచ్చినటువంటి పద్ధతిని తీసుకోండి. బ్రీతింగ్ టెక్నిక్, లేదు కళ్ళు మూసుకొని నుదుటి మీద పదదర్శనం, లేదు కళ్ళు మూసుకొని మానసికంగా నా కోరిక చుట్టే నేను స్మరణ చేయటం, లేదు పుస్తకం పైన రాస్తూ కూర్చోవటం.
ఏదైనా చేయండి మీ కన్వీనియంట్. సో ఏర్పాట్లు చేసుకున్నారా మాస్టర్స్? మొదలు పెడదాం మనం ఇంకా. ఒక ఇద్దరు ఎవరన్నా అన్మ్యూట్ అయ్యి చెప్తే స్టార్ట్ చేసేద్దాం. రెడీ సార్. నైస్. ఓకే ఓకే అండి. చాలా కంఫర్టబుల్గా శరీరాన్ని మీరు కూర్చోబెట్టండి. జస్ట్ గమనిస్తూ ఉండండి. తల నుండి చిట్ట చివరి పాదం దాకా ప్రతి భాగము పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి మీరు తీసుకెళ్తూ ఉన్నారు. కళ్ళు, చెవులు, మొహము, మెడ, నోరు పూర్తిగా రిలాక్స్ స్టేట్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. జస్ట్ మానసికంగా ఒక ఆలోచన అంతే మాస్టర్స్. ఒక భావనతో కూర్చోండి. నా శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలోకి నేను తీసుకెళ్తూ ఉన్నాను. నా శరీరంలోని అన్ని భాగాలు పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కడుపు భాగము, లివరు, కిడ్నీస్, కాళ్ళు. జస్ట్ 2 నిమిషాలు ఈ స్థితిలో గమనిస్తూ ఉండండి. నా శరీరం పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉంది. నేను సృష్టి యజ్ఞం మొదలు పెట్టబోతూ ఉన్నాను. ఈ శరీరం నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది. నా శరీరాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా శరీరాన్ని నేను అభిషేకించుకుంటూ ఉన్నాను. నా శరీరాన్ని నేను అలంకరించుకుంటూ ఉన్నాను. రిలాక్స్. పూర్తి విశ్రాంతి స్థితిలో నా శరీరాన్ని నేను తీసుకెళ్తూ ఉన్నాను. సో ఇప్పుడు నిదానంగా ముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి. చాలా నిండుగా తీసుకోండి. చాలా నిదానంగా తీసుకోండి. ప్రేమతో తీసుకోండి. దాన్ని మూలాధారం దగ్గర నేను స్థిరం చేస్తున్నాను అన్న భావనతో ఉండండి. ఒకవేళ నాకు మూలాధారం అంటే తెలియదండి అనుకున్నవారు పొట్ట నిండా శ్వాసను తీసుకోండి. మలద్వారాన్ని పైకిగ్గండి. సున్నితంగా చాలా మృదువుగా టైట్ చేయండి అంతే. గమనం.
వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. శరీరంలో ఏమవుతుంది, శరీరం బయట ఏమవుతుంది గమనిస్తూ ఉండండి. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నవారు నోటి ద్వారా మాత్రమే శ్వాసను నిదానంగా వదలండి. ఈ దశలో మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. అగైన్ గమనిస్తూ కూర్చోండి. శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ నిదానంగా ముక్కు ద్వారా మాత్రమే శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేయండి. మలద్వారాన్ని టైట్ చేయండి. గమనిస్తూ ఉండండి. నిదానంగా నోటి ద్వారా శ్వాసను బయటికి వదలండి. మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. గమనిస్తూ ఉండండి. నిదానంగా ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని మూలాధారం దగ్గర స్థిరం చేయండి. మలద్వారాన్ని టైట్ చేయండి. గమనించండి. నిదానంగా నోటి ద్వారా శ్వాసను బయటికి వదలండి. రిలాక్స్. గమనిస్తూ ఉండండి. ప్రేమతో చాలా నిదానంగా శ్వాసను తీసుకొని మూలాధారం దగ్గర స్థిరం చేస్తూ ఉన్నాను. మలద్వారాన్ని చాలా సున్నితంగా, మృదువుగా టైట్ చేస్తూ ఉన్నాను. గమనించుకుంటూ ఉన్నాను. నోటి ద్వారా శ్వాసను బయటికి వదులుతూ ఉన్నాను. గమనిస్తూ ఉన్నాను. లాస్ట్ రౌండ్ నిదానంగా శ్వాసను తీసుకోండి ముక్కు ద్వారా. మూలాధారం దగ్గర స్థిరం చేయండి. మలద్వారాన్ని బంధించండి. గమనిస్తూ ఉండండి. ఒక్క 2 సెకండ్లు ఎక్కువ ఉండండి. నోటి ద్వారా చాలా సున్నితంగా శ్వాసను బయటికి వదలండి. మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. సాధారణ శ్వాస చేసుకుంటూ జస్ట్ శరీరంలో ఏం జరుగుతూ ఉన్నాయి, శరీరం బయట ఏం జరుగుతుంది గమనిస్తూ ఉండండి. సాధారణంగా మన శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది కదా, ఆ స్థితిలో ఉంటూ శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది అమాయకంగా గమనిస్తూ ఉండండి.
గమనించుకోండి, ఎరుకతో ఉండటం చాలా ఇంపార్టెంట్. నిద్రలోకి వెళ్ళకండి, పూర్తి శూన్యంలో కూడా ఉండకండి. శూన్యానికి కనెక్ట్ అయిన వెంటనే, అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకున్న వెంటనే అలర్ట్ అయ్యి ఎరుకతో గమనం, అది చాలా ఇంపార్టెంట్. గమనిస్తూ ఉండండి. మనం చేయవలసిందంతే. సాధారణంగా జరుగుతున్న శ్వాసక్రియను చేస్తూ శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది, వీటిని గమనిస్తూ ఉండాలి. లాస్ట్ 1 మినిట్. ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి మీ సంకల్పం, మీ కోరిక, దాని చుట్టూ మీ ఆలోచనలను కేంద్రీకరించాలి. మీ కోరికను మీరు మానసిక స్మరణ చేస్తూ కూర్చోవాలి. అంతరంలో ఆలోచనలన్నీ మీరు పెట్టుకున్నటువంటి కోరిక చుట్టే కేంద్రీకరణ చేయాలి. ఉదాహరణకు, సమూహంలో ఒకరు ఆరోగ్యానికి సంబంధించినటువంటి కోరిక పెట్టుకున్నప్పుడు, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యానికి నేనిచ్చే నిర్వచనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం. సో, ఇలా మీకు నచ్చినట్లుగా మీ కోరిక చుట్టూ మీ ఆలోచనలను కేంద్రీకరిస్తూ తిప్పి తిప్పి మానసిక స్మరణ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకొకతను అనుబంధానికి సంబంధించి సంకల్పం పెట్టుకున్నాడు అనుకుందాం. నా అనుబంధాలన్నీ ప్రేమతో ఉన్నాయి, ఆత్మీయంగా ఉన్నాయి, స్నేహంతో ఉన్నాయి. చాలా గౌరవప్రదంగా నా అనుబంధాలన్నింటినీ నేను నిలపాను. మీ స్వేచ్ఛ మాస్టర్స్. మానసిక స్మరణ చేస్తూ ఆలోచనలు మీ సంకల్పం చుట్టూ కేంద్రీకరణ చేయండి. పదే పదే దర్శనం చేసుకోండి. పదే పదే స్మరణ చేయండి. ఇప్పుడు ఇంకొక అతను సంపదకు సంబంధించి కోరికలు ఉంచాడు అనుకుందాం. సంపదకు నేనిచ్చే నిర్వచనం డబ్బు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, నా వ్యాపారము, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. అష్టైశ్వర్యాలతో నేను అనునిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటూ ఉన్నాను. బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను. ఇవన్నీ నాకున్నాయండి. నేను అమరత్వాన్ని పెట్టుకుంటాను అనుకున్నవారు, నా శరీరం కణకణంలో కాంతిని నేను నింపాను. నా శరీరం హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను. కాంతి ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటుందో, నా శరీరాన్ని కూడా ఆ కాంతి ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళాను. అమరత్వాన్ని సిద్ధించుకున్నాను.
అమరత్వాన్ని సిద్ధించుకొని నా స్వేచ్ఛ అండి. భూమి మీద ఉండి నేను ఆపరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడి నుంచి చేయవచ్చు. ఇంకో తలంకెళ్ళి అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనుకుంటే అక్కడి నుంచి చేయవచ్చు. సో పాయింట్ ఏంటంటే మీ కోరిక చుట్టూ మీరు మానసిక స్మరణ చేస్తూ కూర్చోవాలి. నిర్వచనం బాగా ఇచ్చుకోండి. పదే పదే దాన్ని పునరుచ్చారణ చేస్తూ తిప్పి తిప్పి మానసిక స్మరణ చేస్తూ కూర్చోండి 3 నిమిషాలు. స్టిల్నెస్లోకి వెళ్ళకండి మాస్టర్స్. దాన్ని ఇంకో రకంగా మనం శూన్యం అనుకోవచ్చు. సో ఎరుకతో మీ ఆలోచనలన్నింటినీ మీ కోరిక చుట్టే కేంద్రీకరణ చేసుకోవాలి. అందుకే మనసు సహాయం తీసుకుంటూ ఉన్నాం. మానసిక స్మరణ చేస్తూ ఉన్నాం. గమనించుకుంటూ ఉండండి. నిద్రలోకి వెళ్ళకూడదు. ఆ శూన్యంని అందుకున్న వెంటనే తిరిగి తిరిగి మన ఆలోచనలు మన కోరికపైనే కేంద్రీకరణ చేయాలి. లాస్ట్ 1 మినిట్. చాలా ఎరుకతో చేయండి. ప్రేమతో చేయండి. ఇప్పుడు కేవలం పద రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ మీరనుకుంటున్నటువంటి మీ కోరికను నుదిటి మీద దర్శించే ప్రయత్నం చేయండి. ఏమీ కనపడకపోవచ్చు, చీకటి కనపడవచ్చు, పదం ఒకటి కనపడవచ్చు, మరుక్షణం మాయమవ్వచ్చు. వీటన్నింటిని గమనిస్తూ కూర్చోండి. మన మానసిక శక్తిని నుదిటి మీద మన కోరికను దర్శించటం పైన కేంద్రీకరిస్తాం. ధ్యాసను నుదిటి మీద కేంద్రీకరించండి. మానసిక శక్తిని మీ కోరిక ఆరోగ్యం
ఇంట్లో ఒకప్పుడు అమ్మవార్లు అందంగా ఇంటి ముందర ముగ్గు వేసేవారు కదా! అలా ముగ్గు తీసుకుంటారు. అలా ఒక లైన్ డ్రా చేసుకుంటూ పోతూ ఉంటారు కదా! ఇక్కడ అంతే అండి. ఈ నుదిటి మీద అలా అందంగా రాసుకుంటూ వెళ్తాం. దాన్ని దర్శిస్తూ కూర్చోండి. మొదట్లో ఏం కనపడదు. అరే! నాకు కనపడట్లేదేంటి అనేసి కూడా అనుకోకండి. రవ్వంతైనా ఆలోచన మీరు అటువైపు తీసుకెళ్ళకండి. నేను దాన్ని దర్శిస్తూ ఉన్నాను. నాకు కనపడుతూ ఉంది అన్న దాంతో ఉండండి. మీకు ఇష్టమొచ్చినటువంటి రంగును ఉపయోగించుకోండి. తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్‌లో అయినా సరే మీకు నచ్చినటువంటి భాష. అమరత్వం, అష్టైశ్వర్యాలు, ఆనందం. ధ్యాస నుదిటి మీద కేంద్రీకరిస్తూ ఉన్నాను. నా కోరికను నేను దర్శిస్తూ ఉన్నాను. చాలా సున్నితంగా చేయండి. గుర్తుపెట్టుకోండి. నిద్రలోకెళ్ళకూడదు. శూన్యంకి కనెక్ట్ అయిన వెంటనే అందంగా మన ఇంటి ముందు ఎలా ముగ్గులతో అలంకరించుకుంటామో, మన నుదిటి పైన కూడా ఆ విధంగానే అలంకరిస్తూ రాసుకుంటాం మన కోరికను. కొంచెం కొంచెంగా మన మానసిక శక్తిని నా సంకల్పాన్ని నేను దర్శిస్తున్నాను అన్న దానిపైనే కేంద్రీకరణ చేస్తాం. నుదిటి మీద ధ్యాస. ఒకవేళ సరికాని ఆలోచనలు ఎవరికన్నా కనపడుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి అనుకుంటే, మనసు యొక్క సహాయం తీసుకోండి. మీ కోరిక చుట్టూ మానసిక స్మరణ చేయండి. ఉదాహరణకు, నాకు భయానికి సంబంధించిన ఆలోచనలు దర్శనమవుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు, నేనేం చేస్తాను? నేను పూర్తి ధైర్యంగా ఉన్నాను. సాక్షాత్తు ఆ అమ్మవారినే నేను. శక్తి స్వరూపాన్ని నేను. నా ఆలోచనలు, నా మనసు పూర్తిగా ధైర్యంతో నిండి ఉంది. ఈ విధంగా మీ కోరికను బట్టి మీ మానసిక స్మరణ, మనసు యొక్క సహాయం తీసుకుంటూ మళ్ళీ ఇటువైపుగా మీరొచ్చే ప్రయత్నం చేయండి. ఇక మనసును శాంతపరిచి తిరిగి ధ్యాసను నుదిటిపైకి తీసుకొని రండి. గమనిస్తూ ఉండండి. నుదిటి మీద ధ్యాస.
లాస్ట్ 2 మినిట్స్ చాలా అలర్ట్‌గా ఉంటూ నుదిటి మీద దర్శనం చేస్తూ ఉండండి. ఏది కనపడితే అది దాన్ని అమాయకంగా దర్శిస్తూ, తర్వాత మీరనుకున్న కోరికపైనే మీ దృష్టిని కేంద్రీకరించండి. లాస్ట్ 2 మినిట్స్. నుదిటి మీద ధ్యాస. రిలాక్స్ మాస్టర్స్. నిదానంగా కళ్ళు ఓపెన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ కొంచెం తీసుకోండి. వాటర్‌కి చాలా ప్రాముఖ్యత ఉందండి. హిందూ ట్రెడిషన్‌లో ఏ గుడికి వెళ్ళినా తీర్థాన్ని ఇస్తారు. కొంచెంగా ఇస్తారు. సో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ పవిత్రతను వాటర్ గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు మీరుగా సృష్టికర్తలుగా ఉంటూ, మీ కోరికను ఆ వాటర్‌కి అందిస్తూ, మీ కోరిక నిజమైన స్థితిలో ఉంటూ ఆ వాటర్‌ని తీసుకోండి. ఇంకొకటి ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే, ఈ శరీరం మొత్తం ఒక ఆలోచనతో మీరు నింపారు. ప్రతి కణానికి ఆ ఆలోచన చేరవేసేలాగా ఈ వాటర్ తీసుకుంటుందండి లోపలికెళ్ళి. సో, ఇప్పుడే కాదు మీరు ఏ మూవ్‌మెంట్‌లో రోజువారీ కార్యక్రమాల్లో టీ తాగినా, జ్యూస్ తాగినా, వాటర్ తాగినా కొన్ కొంతమంది ఏదన్నా మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా! ఆ మూవ్‌మెంట్‌లో కూడా చాలా పవిత్ర భావనతో దాన్ని తీసుకోండి. ఆహారం తినే టైంలో కూడా. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఏదన్నా సందేహం ఉంటే ఒకటి అడగండి. మీ ఇంటి దగ్గర మీ ఓన్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. అందుకు అనుకూలమైనటువంటి సమయాలు 2 అనుకున్నాం. పడుకునే ముందు, మరుసటి రోజు లేచిన వెంటనే. గాబరా గాబరా అస్సలు పడిపోకండి. ఉదయం లేవగానే ఏం టిఫిన్ చేయాలి? అయ్యో! 5 గంటలయిందా? ఏదో సెషన్ మొదలయిందా? అనే దానికి అసలెళ్ళకండి. మీతో మీరుండడం చాలా ఇంపార్టెంట్. లేవగానే మీ ఆలోచనలు మీపైనే, మీ కోరికపైనే కేంద్రీకరణ చేసుకోండి. దాని తర్వాత ఇంట్లో కార్యక్రమాలు, దాని తర్వాత ఏదైనా సెషన్ అటెండ్ అవ్వటం ఇవే చేసుకోండి. ద వెరీ మూమెంట్ బెడ్ పైన మీకు మెలకువ వచ్చిన వెంటనే ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట అలా కూర్చోండి. మీ కోరిక ఏదైతే ఉందో దాని చుట్టే ఆలోచనలు కేంద్రీకరణ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎలాగో ఇప్పుడు పడుకునే స్థితిలో న్యాచురల్‌గా ట్యూన్ అయ్యాం. అదే స్థితిలోకి నిద్రలోకెళ్తాం. ఇక రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఒక సమయాన్ని శ్వాస టెక్నిక్ పైన కూర్చోబెట్టండి. ఇంకో సమయాన్ని నుదిటిపైన దర్శనం,
ఇంకో సమయం రాస్తూ కూర్చోవటం. ఈ దశల్లో ఏ దశలో నేను కాస్త అవగాహన పెంపొందించుకోవాలి అనుకున్నవారు వాటిల్లో వర్క్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. సో, మనం కొన్ని రోజులు ఈ సాధననే తీసుకెళ్తూ ఉంటాం. ఓకే మాస్టర్స్. ఆహ్, ఏదన్నా సందేహం ఉంటే అడగండి. నమస్తే మాస్టర్. నమస్తే అండి. ఈ రోజు చేసినప్పుడు వెన్నుపూస అంతా బరువెక్కిపోయి బాడీ అంతా హాస్టల్ బాడీలాగా ఊగుతుంది సార్ హెవీగా. ఓకే. ఓకే చాలా అండి. ఓకే. చాలా అవుతుంది. గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. అవుతుంది. మీ ఓన్ ప్రాక్టీసెస్ కూడా చాలా నిదానంగా ఓకే. చేసుకుంటూ ఉండండి. ఓకే. ఓకే మాస్టర్. ఓకే అండి. ఇంకా మాస్టర్స్? ఆ! హలో! సార్. యెస్. సార్. యాక్చువల్‌గా ఇది అంటే మెడిటేషన్ చేసేటప్పుడు గూడా అంటే గాయత్రి మంత్రం ఒక చక్రం మీద ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం చేస్తున్నాను. గాయత్రి మంత్రం అక్కడ ఫోకస్ పెట్టి చేస్తున్నప్పుడు అంటే హెడ్‌కి సంబంధించి ఏ డిసీజెస్ ఉన్నాయి క్యూర్ అయిపోతాయి. అంటే ఐబ్రోస్ మధ్యలో పెట్టినప్పుడు అని. హ్మ్. అంటే అక్కడ ఫోకస్ అక్కడ పెట్టడం నుంచి అని. ఓకే. అంటే ఇది కూడా ఒక పాయింట్ ఉంది. మనం హ్మ్. మైండ్ ఎక్కడ పెడితే అక్కడ ఎనర్జీ ఫ్లో అయితుందని. యెస్. దృష్టి ఎక్కడ పెడితే అక్కడ సృష్టి జరుగుతుంది అని. అవును. మైండ్ ఎక్కడ పెట్టినప్పుడు ఇది కూడా ఫోకస్డ్ మైండ్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ ఆన్ ద ఎర్త్ అని. అంటే మనం యెస్. ఏదన్నా కంప్లీట్‌గా ఫోకస్ చేసినామంటే అది బలమైన శక్తి. భూమి మీద ఉండే బలమైన శక్తులు అది ఒకటి అని. మనం ఎక్కడ యెస్. పెడితే అక్కడ ఎనర్జీ ఫ్లో అయితుంది అని. యెస్. కరెక్ట్. కరెక్ట్. సార్ అట్లా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను. చేసుకోవచ్చా అని? ప్లీజ్ ఫీల్ ఫ్రీ చెప్పండి. ఆ! యాక్చువల్‌గా అంటే జస్ట్ ఒక పర్సనల్ ఇష్యూ ఉన్నప్పుడు అంటే మెడిటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనాపానసతి చేయటం లేదా సుషుమ్న క్రియ యోగ చేస్తున్నాను. మా అవతార్ బాబాజీతో కనెక్షన్ నుంచి. ఓకే. మా అక్కడ కాస్మిక్ వ్యాలీలో పోతే అంటే మాస్టర్స్‌తో కమ్యూనికేట్ కావడానికి బాగుంటుంది అన్నట్లు ఒక మేడమ్ చెప్తే నేను వెళ్ళింటిని కాస్మిక్ వ్యాలీకి. అక్కడ మా హ్మ్. అవతార్ బాబాజీ దగ్గర అక్కడ ఎనర్జీస్ ఎక్కువుండే దగ్గర ఆహ్, ప అక్కడ 3 డేస్ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అంటే ఫోర్‌హెడ్ మీద ఫోకస్ అని చెప్పలేను గానీ బాగా అయితే దాని గురించి ఆలోచిస్తుంటి నేను. రిపీటెడ్‌గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు 'అమరత్వం' అని బుక్ దొరికింది నాకి. హ్మ్. హ్మ్. హలో! 'అమరత్వం' బుక్ దొరికినప్పుడు దానికి ఆన్సర్ దొరికింది. కానీ హ్మ్. నాకింకా క్లారిటీ లేనప్పుడు నైట్ టైమ్ ఆలోచిస్తున్నప్పుడు అంటే ఆలోచిస్తూ అట్లా నిద్రపోతున్నప్పుడు మా ఫాదర్ వచ్చి డ్రీమ్‌లో చెప్పినారన్నమాట. అంటే నీకుండే హ్మ్. ఇష్యూకి అల్లా బక్ష్ సార్ దగ్గర నుంచి ఆన్సర్ దొరుకుతుంది అని. హ్మ్. హ్మ్. అది ఒక 2 డేస్ తర్వాత అది అడగాలనుంది కానీ, అది ఆన్సరు అంటే పాజిటివ్‌గా వస్తుంది, నెగెటివ్‌గా వస్తుందని కానీ సిట్యుయేషన్ అయితే ఆహ్, ఆ సిట్యుయేషన్ ఆటోమేటిక్‌గా వచ్చింది. నేను అడగాల్సింది డైరెక్ట్‌గా అడగకుండా ఇండైరెక్ట్‌గా అడిగి నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చిందన్నమాట. అంటే నేను హ్మ్. అనాలిసిస్ చేసిందేమంటే ఇక్కడ అంటే ఫోర్‌హెడ్ అంటే ఇదే తనయుడు, బ్యాక్ సైడ్ తండ్రి అని. అంటే అట్లా హ్మ్. ఆలోచిస్తున్నప్పుడు మా ఫాదరే వచ్చి డ్రీమ్‌లో చెప్పినారు అని. హ్మ్. హ్మ్. అది. ఓకే. ఓకే. ఆహ్, ఒక చిన్న అంశం మీరు చెప్పిన దానికి ఎనర్జీస్ ఎక్కడైనా ఒకటే విధంగా ఉంటాయండి. హ్మ్. నో డౌట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వేర్ హ్మ్. ఎనర్జీ కొంచెం హై లెవెల్స్‌లో ఉంటది. బట్ దానికి కూడా మళ్ళీ ఒక సమూహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అక్కడికెళ్తేనే ఎనర్జీ ఉంటుందంట. అగైన్ ఒక ఆర్టిఫిషియల్ ఫోకస్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ నౌ మీరన్నారు గదా! ఎక్కడైతే ఫోకస్ హ్మ్. ఉంటుందో ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఫోకస్‌ని ఎనర్జీ ఇక్కడ అక్కడ ఫ్లో అయితుంది. ఆర్ట్ హ్మ్. హ్మ్. యెస్. యెస్. హ్మ్. ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయటం మనం బయట గమనిస్తూ ఉంటాం. వాస్తవంగా ఏంటి? హ్మ్. నువ్వే శక్తి క్షేత్రానివి. నువ్వే హ్మ్. శక్తి స్వరూపుడివి. నువ్వే దానికి హ్మ్. బాహ్యంలో శక్తినిస్తున్నావు. నువ్వు శక్తిని హ్మ్. ఇవ్వబట్టే అది నిలబడుతూ ఉంది. అక్కడికెక్కడికో ఎళ్లి నువ్వు శక్తిని తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రాంప్ట్ ఆఫ్ విజ్డమ్‌లో మనం తెలుసుకున్నది యూ యువర్ సెల్ఫ్ ఎ పవర్ సెంటర్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. థాంక్ యూ.
ఇంకా ఎవరికన్నా ఏదైనా సందేహాలు ఉన్నాయా? లేదా ఏదన్నా చెప్పాలి అనుకున్నా త్వరగా చెప్పండి. మనం వైండ్ అప్ చేద్దాం. చేశారా అండి? కొత్తగా వచ్చిన వారు కానీ, మిగిలిన వారు కానీ? చేసాం సార్, చేసాం. ఓకే. ఓకే మేడం. యెస్ సార్. ఓకే. ఏం సందేహాలు లేవు అంటే మనం ఎగ్జిట్ అవుతామండి. మీ ఓన్ ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్. నో మీ సార్. కొరకు మీరు మీ కొరకు మీరు చేసుకుంటూ ఉన్నారు. మీ సౌల్తో మీరు అనునిత్యం అనుసంధానంలో ఉండండి. జస్ట్ ఇంట్లో వారితో ఎలా మాట్లాడతామో మన అంతరంలో ఉన్నటువంటి ఆత్మతో అలానే సంభాషణ చేస్తాం. కొత్త పద్ధతులు ఏం లేవు. ఏదో ఇంటికి దూరంగా వెళ్ళి అన్న అడవుల్లో కూర్చోవలసిన అవసరం అస్సలు లేదు. అక్కడికి వెళ్ళినా మీ శరీరంలో మీరుంటారు. మీ ఆత్మ మీతో ఉంటుంది. ఇక్కడన్నా మీ శరీరం మీతో ఉంటుంది. మీ ఆత్మ మీతోనే ఉంటుంది. బాహ్యంలో వెతికింది చాలు. అంతరంకి కనెక్ట్ అవ్వండి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. రేపు కలుద్దాము. థ్యాంక్ యూ అండి. అలా చెప్పండి. అలా మాట్లాడుకునేటప్పుడు అన్ని మంచి వర్డ్సేనా? మనము జనరల్‌గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడొచ్చా? మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ అండి. నేను ఎన్నో పదాలు వాడతాను. కానీ అంటే మీకు మన సుఖము, మీ మెంటల్ సెట్ సుఖము, కష్టం అన్నిట్లా మనం ఎట్లా పంచుకుంటాం? యెస్. అట్లే మొదలుపెట్టండి. ఒక స్థితికొస్తారు. నష్టం లేదు, దుఃఖం లేదు అనేది అర్థమవుతుంది. ఉన్నది చిదానంద స్థితి ఒకటే అనేది కూడా అర్థమవుతుంది. సార్ ఇప్పటి వరకు శరీరంతో మాట్లాడటం తెలుసుకున్నాము. ఆత్మతో కూడా అలానే మాట్లాడాలా? అదొక్కటే వే అండి. వేరే వేస్ లేవు. ఎవరన్నా అది ఉన్నాయి అంటే మీ దగ్గర మిమ్మల్ని మోసం చేయటము, మిమ్మల్ని వారి కింద పెట్టుకోవటము, బానిసలుగా చేయటము, రకరకాల డ్రామాలు చేయటం, బిజినెస్‌లు చేయటమే. మీరు మీతో ఎట్లా ఉంటారో ఇంట్లో వారితో, అమ్మతో, నాన్నతో, భార్య, భర్తతో, పిల్లలతో, ఇరుగు పొరుగుతో, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో మాట్లాడడం ఎట్లుంటుందో అట్లే మాట్లాడుకోండి. అంటే అన్ని అన్ని పొగడ్తలతో మంచి ముంచెత్తండి. కష్టము, సుఖం మాట్లాడుకుంటాం కదా! అట్లనే మాట్లాడొచ్చా? అన్నీ మాట్లాడుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ అన్నీ మీరు మాట్లాడు. కోపమొస్తే తిట్టొచ్చా? మనస్ఫూర్తిగా తిట్టండి. ఓకే సార్. బలవంతంగా అణుచుకోకండి. మనస్ఫూర్తిగా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏముండదు స్థితి. మనస్ఫూర్తిగా దాన్ని అణుచుకోవటం వల్ల మనకి ఇబ్బందవుతుంది. సప్రెస్ చేసినట్టు. వెళ్ళిపోవాలి బయటకు. ఆ! ఫ్రీగా ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ సప్రెస్ చేయండి. ఆ! నీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోండి. తర్వాత ఒక స్థితికి చేరుకుంటాం. కోపం అన్నది మన ఆరాలోకి కూడా ఎంటర్ అవ్వదండి. కొన్ని ఇంకా సార్ సందర్భాల్లో ఇప్పుడు హ్మ్. ఎమోషన్స్‌ని హోల్డ్ చేయకూడదంటారు. ఎందుకంటే కొన్ని వి హావ్ టు రిలీజ్ ఇట్. లేదంటే అది చాలా బర్డెన్ అయిపోతుంది లోపల. ఎమోషనల్ హ్మ్. బ్లాక్స్ కింద ఫార్మ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు హ్మ్. సోల్ తోటి కమ్యూనికేట్ చేయమన్నారు కదా! ఎప్పుడన్నా ఏదన్నా చిరాకొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అది సోల్ మీద కూడా చూపించొచ్చా అని? సోల్ ప్లేస్ బదులు స్పిరిట్ మీద చూపిచ్చండి. స్పిరిట్ ఏమన్నా తీసుకుంటది. ఓహ్! ఓకే. ఓకే ఆ! సార్. ఎటువంటివైనా చెప్పుకోండి. అవి వినటానికి ఆత్మ ఉంది. తండ్రి ఉన్నాడు. మనం ఒంటరి వాళ్ళం కాదు. బాహ్యంలో ఎవ్వరికీ చెప్పుకోకండి. మీతో మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఆత్మతో అంటే చెప్పుకోండి. స్పిరిట్‌తో తండ్రికి చెప్పుకోండి. చెప్తే తండ్రి తదాస్తు అనేస్తారు కదా! అన్ని తండ్రికి మంచి, చెడు అనే డ్యుయాలిటీ ఏం తెలీదు. ఏదడిగితే అది ఇచ్చేస్తారు కాబట్టి, తండ్రితో ఇప్పుడు మనం ఏం కావాలో అదే చెప్పుకుంటే బెటర్ కదా! యెస్. మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది మాస్టర్. ఏది పడితే అది ఇవ్వడమే తండ్రి కాబట్టి మనకేం కావాలో దాన్నే అడుగుతాం. ఆ! ఒకప్పుడు తెలీదు గదా! ఇప్పుడు తెలుసుకున్నాం. అందుకే పదే మనం ఒంటరి వారం కాదండి. శరీరము మనమే, ఆత్మ మనమే, స్పిరిట్ మనమే, తండ్రి మనమే. గ్రేట్ పర్పస్‌తో ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుంది. నువ్వు ఎంత ఘన కార్యాలు చేయగలవో ఆత్మకు తెలిసే ఈ శరీరాన్ని ఎంచుకుంది. డమ్మీగా ఏమి ఎంచుకోలేదు. ఇదంతా అర్థం చేసుకుంటున్నాం రామ్‌తా విజ్డమ్‌లో. తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లైలో పెడుతూ ఉన్నాం. సాధనలో పట్టు సంపాదించుకుంటూ ఉన్నాం. రియాలిటీని క్రియేట్ చేసుకుంటున్నాం. ఐ నో యూ ఆర్ ఆల్ ఇంటెలిజెన్స్. చాలా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు.
చాలా సింపుల్గా చేసుకుంటారు అన్నీ అందరూ. అంటే సార్ దేర్ ఆర్ టైమ్స్ నేను నా సోల్‌ని తిట్టుకున్నాను. ఛీ! నీకసలు విజ్డమ్ ఉన్న సోల్‌వి కాదు. ఏం డిజైన్ చేసుకొచ్చావా అని. సో హ్మ్. హ్మ్. ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు పొగడ్తలతో ముంచేయండి. ప్రేమతో అది తబ్బి ఉబ్బిబ్బయిపోవాలి. మీకు మీరుగా సిట్యుయేషన్స్‌ని చేసుకోండి. ఇప్పుడు నీ గ్రేట్‌నెస్ నాకర్థమయ్యింది. అప్పుడు నిన్ను నిందించినా నువ్వేమనలేదు. ఎంత గొప్పదానివి నువ్వు. నువ్వెంత సమర్థవంతురాలివి అనేసి నాకర్థమయింది. అద్భుతమైన నా శరీరాన్ని నువ్వు ఎంచుకున్నావు. మనం వండర్స్ క్రియేట్ చేయబోతూ ఉన్నాం. చేస్తూ ఉన్నాం. మిరాకిల్స్ చేశాం. మీకిష్టమొచ్చిన పదాలు వాడుకోండి. ఎంజాయ్ చేయండి. నేను కూడా అట్లాగే తిట్టేస్తున్నప్పుడు మళ్ళీ కొంచెం రియలైజ్ అయిన తర్వాత ఐ యామ్ వెరీ సారీ అనే సాంగ్ ఉంది కదా. యెస్. 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 ఆ సా- ఆ సాంగ్ పాడేస్తాను అనమాట. ఐ యామ్ వెరీ సారీ, నేను తిట్టేశాను సరదాగా ఒకసారి నవ్వే అని. తర్వాత మళ్ళీ కోపం వచ్చినప్పుడేమో వర్షం మూవీలో ఒక సాంగ్ ఉంది కదా, కోపమా నా పైన. అంటే నేను ఎక్కువ సాంగ్స్ సూపర్. కనెక్ట్ అవుతాను. సో కోపమా అవ్వాలి. నా పైన అని చెప్పి, అంటే అవ్వాలండి. ఎప్పుడైనా కొంచెం పర్సనాలిటీలు ఎక్కువ వచ్చేసినాయి అనుకో, ఏదైనా ఒక ఒక టైంలో, ఎందుకు నా మీద ఇంత కోపం చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ సాంగ్ ప్లే చేసుకొని నేను కూడా పాడుతా ఉంటా. అప్పుడు కొంచెం నాకు ఏదో రిలాక్సేషన్ అనిపిస్తుంది. తిట్టేసినప్పుడేమో ఐ ఆమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి అని చెప్పి అట్లా పాడేస్తాం. ద మూమెంట్ యూ రియలైజ్డ్ నేను అంటే ఈ 4 అంశాలన్నీ తెలుసుకున్నప్పుడు మీతో మీరుంటారు. చాలా ధైర్యంగా ఉంటారు. ఆ రిలేషన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. నో డౌట్ అండి. మొదట్లో మనకేం తెలీదు. సాధారణ వ్యక్తులమండి. సరికాని పరిస్థితొచ్చినప్పుడు ఒడిదుడుకులతో కంగారు పడి ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనతో మనం కఠినంగా ప్రవర్తించి ఉంటాం. కొన్ని సందర్భాల్లో బాహ్యంలో ఉన్న కుటుంబ సభ్యులతో కొన్ని సరికాని సిట్యుయేషన్స్ ఇవన్నీ సహజమండి. ఇప్పుడేం తెలుసుకుంటున్నాం? నేను దైవాన్ని, నేను సృష్టికర్తను. నా బంధాలను నేను సరిచేసుకున్నా, నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించా, ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా నాకు నచ్చినట్టుగా డిజైన్ జేసుకున్నా, సాధనలో పట్టు సంపాదించుకున్నా, అమరత్వాన్ని సిద్ధించుకున్నా. వెరీ సింపుల్. ప్రోగ్రెస్, ప్రోగ్రెస్, ప్రోగ్రెస్. ఓకే మాస్టర్స్. కీప్ క్రియేటింగ్. కీప్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ సోల్స్, స్పిరిట్ అండ్ ఫాదర్. బెడ్ పైన లేచిన వెంటనే మీ ఆలోచనలే మీకు ముఖ్యం. కంగారు పడిపోకండి. టిఫిన్ ఒక అరగంట లేట్ అయినా ఏం కాదు. ఆ రోజు మీరు ఆ సెషన్‌కి అటెండ్ అవ్వకపోయినా భూమి తిరిగేదేం ఆగిపోదు. మీ ఆలోచన మీతో ఉండేదే ఇంపార్టెంట్. మీరు ఏ సెషన్ అటెండ్ అయినా తిరిగి కనెక్ట్ కావాల్సింది మీ ఆత్మతోనే. డైరెక్ట్ దానిపైన వర్క్ మొదలుపెట్టండి. ఎంత బ్యూటిఫుల్ జర్నీ అది. కీప్ క్రియేటింగ్. థాంక్ యూ మాస్టర్స్. ఎగ్జిట్ అవుదాం ఇంకేం లేదు అంటే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. ఎంజాయ్. డివైన్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ది గ్రేట్ థ్యాంక్ యూ జర్నీ. సార్. కీప్ సెలబ్రేటింగ్. డౌట్ థ్యాంక్ ఉంది. యూ. రేపు అడుగుదాం అనుకుంటున్నాను. లేట్ అయింది కదా. త్వరగా అడగండి నూతన్. ఎందుకు సౌల్ కి రేపటికి? స్పిరిట్ కి డిఫరెన్స్, నెగిటివ్ ఎమోషన్స్ స్పిరిట్ మీద పెట్టమంటున్నారు కదా. సౌల్ కి స్పిరిట్ కి డిఫరెన్స్ ఏమి అనేది? సీ ఒక స్థితిలో స్పిరిట్ అండి మీరు ఏమనుకున్నా సరే మీ కోరికలన్నింటినీ మెటీరియలైజ్ చేస్తుంది. ఆ స్పిరిట్‌కి మనం ఆరా మనకు అర్థం అవ్వటానికి ఆరా అని పిలుచుకుందాం. లేదా లైట్ బాడీ అని పిలుచుకుందాం. మీ ఆలోచన సృష్టిలోకి వెళ్ళి, విశ్వంలోకి వెళ్ళి, తిరిగి మీ దగ్గరికి పదార్థ రూపంగా రావటానికి ఈ స్పిరిట్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. స్పిరిటు, సౌలు, తండ్రి ఎప్పుడు ఒక జట్టండి. శరీరం మాత్రం మారుతూ ఉంటుంది. శరీరానికి అర్థమయ్యేలాగా ఈ 3 ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఆత్మ అనుభవాల కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. రకరకాల అనుభవాలు ఉంటుంది. స్పిరిట్ తండ్రి ఎప్పుడు ఈ శరీరం ద్వారా లేదా ఆత్మ ద్వారా వచ్చే వాటిని తదాస్తు అనేస్తూ ఉంటారు క్లుప్తంగా. ఆత్మకు చాలా ప్రణాళికలు ఉంటాయి. చాలా అనుభవాల కోసం అది శరీరాన్ని ధరిస్తుంది. నాకు ఉన్నటువంటి ఆ అనుభవాలు ఆ శరీరం ద్వారా మాత్రమే నేను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను అని. అందుకే పదే పదే రామ్‌తా విజ్డమ్‌లో మనం శరీరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుంటాం. ఆహ్, క్లుప్తంగా ఇది మీరేం చేస్తారంటే నూతన్ ఫ్రీ టైమ్‌లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి ప్లే లిస్ట్‌లో రామ్‌తా ప్రీవియస్ యూట్యూబ్‌లో మీరు చూడండి.
అక్కడ ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అండ్ కమింగ్ డేస్లో కూడా మనం ఒకరోజు ఈ స్పిరిట్ ఏంటి, సౌల్ ఏంటి, ఫాదర్ ఏంటి, ఈ శరీరం ఏంటి తెలుసుకుందాం. ఓకే. డీప్గా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ, ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సాస్రా స్పిరిచువల్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకటి స్పిరిచువల్ డీటాక్సిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. అది జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ వీడియో చూడండి. సావిత్రి అండి, ఆ వీడియో కూడా చూడండి ఫ్రీ టైంలో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. Detox. ఇట్స్ ఆల్రెడీ లేట్. కీప్ స్పిరిచువల్ క్రియేటింగ్. డిటాక్సిఫికేషన్. ఎస్, స్పిరిచువల్ డీటాక్సిఫికేషన్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.